అంటే ఈవేళ నేను నమస్కారం పెట్టి ఒక విజ్ఞప్తి చేస్తా. మీరు ఏ చెరువులు తవ్వించద్దు, ఉన్న చెరువులు ఆక్రమించకుండా చూడండి చాలు. అన్ని ఆక్రమణకు గురైపోయాయండి. ప్రాణము నిల్పు వాహినులు బస్సులు నిల్పు స్థలంబులయ్యే సాగర ఘోష కావ్యంలో రాశాను నేను. ఎన్ని ఆక్రమించి పర్యావరణం నాశనం చేసేస్తున్నాం. ప్రాణము నిల్పు వాహినులు బస్సులు నిల్పు స్థలంబులయ్యే కళ్యాణపు మంటపంబులు సరస్సులనే కబళించి కళ్యాణపు మంటపంబులు సరస్సులనే కబళించి మంచి మాగాణములు అద్దె కొంపలు దుకాణములయ్యే మంచి మాగాణములు అద్దె కొంపలు దుకాణములయ్యే మనుష్యలోకము ఏదైనను పుచ్చిబెట్టగలదు మనుష్యలోకము ఏదైనను పుచ్చిబెట్టగలదు ఆఖరికి తనుదానె గూడను. మనుషులు దేన్నైనా పూడి చేస్తారని చివరికి వాళ్ళే పూడి చేసుకుంటారు. ప్రాణము నిల్పు వాహినులు బస్సులు నిల్పు స్థలములయ్యే. బస్టాండ్కి స్థలం కావాలంటే చెరువు పూడి చేస్తారా? బస్టాండ్ కంటే చెరువే ముఖ్యం. ఊరంతటికి నీరు ఇచ్చేది చెరువు. ఊరికే ప్రయాణాలు చేయడానికి బస్సు. అనవసర ప్రయాణాలు కూడా వస్తాయి. ఫ్రీ ఇచ్చాక అనవసరంగానే ఉంటాయి మరి అని మా డ్రైవర్ నాకు చెప్పాడు. మా ఆవిడ ఈ 2 నెలల్లో 8 సార్లు పుట్టింటికి వెళ్ళింది అన్నాడు. శ్రీరాము జయరాము అన్నాను నేను. బస్టాండ్ కావాలంటే వేరే చోట కట్టుకోవాలంటే బస్సు అందుకని చెరువుని ముంచేస్తే అలాగే చెరువు ఆపేస్తే చెరువుని మొత్తం పూడి చేస్తే కళ్యాణపు మంటపములు సరస్సులనే కబళించి చెరువు పూడ్చి ఫంక్షన్ హాల్ కడుతున్నారండి చాలా చోట్ల. ఫంక్షన్ హాల్ కడితే ఎవడన్నా ఒకడు బాగుపడతాడు. చెరువే ఉంటే అందరికీ ప్రాణాధారం, నీరే ప్రాణాధారము అన్నారు. చెరువులా ఉండనయ్యాలి. అంతేకాదు మంచి మాగాణములు అద్దె కొంపలు దుకాణములయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం శుభ్రంగా పెరిగాక శుభ్రంగా 2 పంటలు పండేటువంటి పొలాలనే అపార్ట్మెంటు కాంప్లెక్స్ రియల్ ఎస్టేట్. నిజమే, ఒక ఇల్లు ఉండవలసిన చోట 20 అపార్ట్మెంట్లు కట్టారండి. 20x5 100 మంది ఉన్నారు. నీళ్ళు ఎక్కడొస్తాయి చెప్పండి? నీళ్ళు ఎక్కడవి? పక్కనే గూడు పక్కన గూడు మళ్ళీ దీంట్లో వాస్తు ఒకటి. ఈశాన్యంలో అది ఉండాలి, ఆగ్నేయ ఏముండాలి అన్నింటిలో గోడలే ఉన్నాయి. ఆగ్నేయం గోడ, ఈశాన్యం గోడ. వాడు గోడ మనకి, మన గోడు వాడికి, మన గోడు వాడికి, వాడు గోడు మనకి. ఎక్కడ ఖాళీ ఎక్కడుంది? మరి వాస్తు ప్రకారం చూడాలంటే దక్షిణ వైపు ఖాళీ ఉండాలి. దక్షిణ వైపు ఖాళీ ఎక్కడ? మొత్తం గోడకానికి ఇంకో అపార్ట్మెంట్ కట్టాడు ఇక్కడ. నువ్వు కిటికీ తీస్తే అవతల వాళ్ళ కంపు మనకి రావాలి తప్పితే ఇంపు రాదు ఇక్కడ. మొత్తం అన్నీ మన వ్యాపారాల కోసం కబళించేసామండి. దానికి పూర్వ సంస్కృతి చెబుతున్న సమాధానం ఏమిటంటే, చెరువు తవ్విస్తే కొడుకుని కన్నంత పుణ్యం, కూతుర్ని కని కన్యాదానం చేసినంత పుణ్యం. చెరువులు కబళించకండి అని పర్యావరణాన్ని కాపాడుతుందమ్మా కూచుమంచి చెగ్గెగవి భక్త మందార శతకం. మన నీతికి కట్టుబడి ఎంతసేపు భక్తుడు అనగానే గుళ్ళల్లోకి వెళ్ళిపోవడం, యాత్రలు చేసేయడం, ప్రదక్షిణాలు చేసేయడం కాదండి. భక్తుడు అంటే 3 లక్షణాలు ఉండాలి. దయచేసి గుర్తుపెట్టుకుందాం. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో రామచంద్రమూర్తి ఉండాలి. వాడు భక్తుడు అంటే లెక్క. ఈ 3 ఏది లేకపోయినా వాడు భక్తుడు కాదు. నీ మాట సత్యానికి కట్టుబడ్డావా? నీ చేతల్లో ధర్మమే ఉందా? తప్పు పని చేసి నేను రామభక్తుడినట్ట, రాముడు కూడా అవమానం ఇక్కడ. సత్యం ధర్మం ఉన్నా సరే భగవద్భక్తి ఉండాల్సిందే. ఎందుకంటే సత్యం ధర్మం సెల్ ఫోన్ లాంటివి, భగవద్భక్తి దానికి ఛార్జింగ్ లాంటిది. లెక్కది. ఛార్జింగ్ లేకపోతే ఫోన్ పనిచేయదు కదా. నువ్వు ₹1,00,000 ఫోన్ అయినా సరే ఛార్జర్ ఎంత ఉంటుంది? ₹100 ఉంటుంది. ₹1,00,000 ఫోన్ పనిచేయాలంటే ₹100 ఛార్జర్ ఉండాలి అక్కడ. ఛార్జింగే. నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఈ నామాలు నిరంతరం మనసులో స్మరిస్తూ ఉంటే శరీరం మనస్సు మొత్తం ఛార్జింగ్ అవుతుంది. అప్పుడు నువ్వు సత్యానికి ధర్మానికి కట్టుబడినందుకు నీకు తగిన దైవ బలం దొరుకుతుంది. ఎందుకంటే సత్యం నెగ్గుతుందని చెప్పలేము ఈ రోజుల్లో, ధర్మం నెగ్గుతుందని చెప్పలేమండి. అధర్మమే నెగ్గచ్చు, అసత్యమే నెగ్గచ్చు. అనేక రకాలు మనం సాక్ష్యాలు చూపించలేకపోతాం. ఏదో జరుగుతుందండి. కానీ మనం సత్యానికి ధర్మానికి కట్టుబడి కూడా అది నెగ్గాలి అంటే దైవ బలాన్ని ఆశ్రయించాలి. అప్పుడు అన్ని సాక్ష్యాలు మనకు అనుకూలంగా మారిపోతాయి. దైవ బలం అంటే ఎక్కువ శక్తి, అది రామశక్తి. అటువంటిది ఆ ప్రార్థన మనకి విజయాన్ని కలిగి. మనం తప్పు పనులు చేసి ప్రార్థన చేయకూడదు. మనం ఒప్పు చేసాం, మన తప్పు ఉంటే నోరు మూసుకొని ఒప్పేసుకోవడం, కాళ్ళు ఎట్టేసుకోవడమే. రెండో మాట లేదు ఇక్కడ. మనం తప్పు చేయలేదు, అవతల వాళ్ళు మన మీద ఏవో అపనందలు వేశారు, ఆరోపించారు. అప్పుడు ఒక్కటే మనం దైవ బలాన్ని నమ్ముకుని చెప్పవలసింది ఏదో చెబితే అన్ని సాక్ష్యాలు మన వైపు ఉంటే అవతల వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఏమీ ఉండవు. జనంలో పలచబడిపోతారు, చౌకైపోతారు. ఎందుకని మనం నెగ్గాం? భగవద్ బలం వల్ల నెగ్గాం. ధర్మ బలానికి తోడు దైవ బలం ఉండాలి ఖచ్చితంగా.
అలాగ ఉండాలి. విప్రున ఉద్వాగము చేసి సత్కృతికి పాత్రుండై తటాకంబు నేర్పున ద్రవ్వించి వనంబు పెట్టి, వనం అంటే ఉద్యానవనం, పార్కులు ఏర్పాటు చేయాలి. ఇల్లు ఊరికే కట్టుకుంటూ పోవడం కాదు. ఒక కాలనీలో ఖచ్చితంగా పార్కు ఉండాలి. పిల్లలు ఆడుకుందుకు ఎకరం స్థలం ఉండాలి. కాలనీ అంటే అర్థం అది. మున్సిపాలిటీ వాళ్ళు అన్ని అనుమతులు ఇస్తారు, అనుమతులన్నీ పక్కనెట్టేస్తారు, మందమతులు తయారవుతారు. ఇక్కడ పిల్లలు ఆడుకుందుకు పార్కు, ఉద్యానవనాలు ఉండాలి, కాలనీలో స్థలం కూడా ఉండాలి. ఆడుకోకపోతే పిల్లలు క్రూయల్స్, పరమ క్రూరంగా తయారైపోతారని దయచేసి గమనిద్దాం. నిన్న పత్రికల్లో మీరు చూసుంటారు, 15 ఏళ్ల కుర్రాడు పబ్జీ ఆట ఆడొద్దని తల్లి చెప్పిందని ఇంట్లో ఏదో ఆయన పోలీస్ ఆఫీసరో మరి సైనికుడు ఎవరో తుపాకు ఉంది, ఆ తుపాకెట్టి తల్లిని కాల్చేశాడమ్మా. 15 ఏళ్ల కుర్రాడు తల్లిని కాల్చేశాడు. దేనికంటే పబ్జీ ఆట ఆడొద్దని చెప్పిందండి. అదే కుర్రాడికి ఊళ్ళో కాలనీ ఉండి ఆడుకుని కబడ్డీ కానీ, ఖోఖో కానీ, మరో ఆట కానీ ఆడుకునే అవకాశం ఉంటే తల్లిని చంపేంత క్రూర మనస్తత్వం వాడికి రాదండి ఖచ్చితంగా. దానికి ఆ తల్లిదండ్రులు కాదు, ఆ కుర్రాడు కాదు, సమాజం అంతా బాధ్యత వహించాల్సిందే. పిల్లలకి వాళ్ళ ఆడుకుందుకు చోటు లేదండి. వాళ్ళ బళ్ళోనూ లేదు, మన ఇంట్లోనూ లేదు. ఆట ఆడితే గెలుస్తాం, ఓసారి ఓడిపోతాం. దానికి పిల్లాడు అలవాటు పడతాడు ఖచ్చితంగా. ఆటల్లో గెలవాలి, ఓడిపోయినా కూడా ఓ పాఠం నేర్చుకోవాలి, గెలిచినా కూడా ఓ పాఠం నేర్చుకోవాలి. అందుకే తెలుగులో అంటారు, గమనించండి, తెలుగులో గెలవడం అనరండి, పండడం అంటారు. పండడం, తెలుగు భాష ఎంత గొప్పదో. ఆటలో పండాలి అంటే ఓడినా గెలిచినా కూడా పండడం అంటే పరిపక్వత, మెచ్యూరిటీ పొందాలి అని ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉందండి అన్నమాట. పండడం. నువ్వు ఎన్నికల్లో ఓడు నెగ్గు వేరే విషయం. మహానుభావులు కూడా ఓడిపోయారు, మామూలు వాళ్ళు కూడా నెగ్గారు, అది వేరే విషయం. అది కానీ దాని ద్వారా ఏం నేర్చుకున్నావు, అది ముఖ్యం. నేర్చుకుంటే ఈసారి కాకపోతే ఇంకోసారి నెగ్గుతావు. యుద్ధాల్లాగే ఎన్నికల్లో కూడా నెగ్గడం ఓడిపోవడం మామూలు విషయం. అది దాన్ని పెద్దంత తీవ్రంగా తీసుకోకల్లా. దానికి భగవద్భక్తి మూలమై ఉండాలి. అందుకని ఉద్యానాదిక సప్త సంతతుల బాగొప్పారసే చల్పన్ వలెన్, ఇలా 7 సంతానాలు ఏర్పాటు చెయ్యాలి సమాజం బాగుండడం కోసం. సత్యోదానములన్ బుధాళికెప్పుడు సంప్రీతి సల్పన్ వలెన్, దానాలు ఎప్పుడు పేదవాళ్ళకి చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, దానం చేయడానికి అర్హత ఏమిటంటే మనకి ఉండడం, వాళ్ళకి లేకపోవడం, అంతకు మించి ఇంకా ఇందులో కులాలు మతాల జోలికి పోవలసిన అవసరం లేదు. పేదవాళ్ళకే దానం చేయాలి. ఓ శ్రావణ మాసం నోము చేశారంటే మహిళలు ఎక్కువ మంది కనపడుతున్నారు కాబట్టి చెబుతున్నానమ్మా, మీరు నోము చేసినా వ్రతం చేసినా మీ ఇంట్లో పని మనిషికి బొట్టు పెట్టి ముందు చీర పెట్టండి అమ్మా, చాలా ప్రయోజనం ఉంటుంది. యజమానురాలు ఇంత వైభవంగా ఉండే పెద్దావిడ ఒక జమీందారు భార్య పని మనిషిని పిలిచి కాళ్ళు కడుక్కురావే అని చెప్పి కాళ్ళు కడుక్కున్నాక బొట్టెట్టి, నువ్వు గౌరీదేవి అమ్మాయి మా ఇంట్లో నోము చేసాం చీర పుచ్చుకుంటే 2 ప్రయోజనాలు. ఒకటి సంతృప్తిగా పనిచేస్తుంది, 2 మతం మారిపోకుండా ఉంటుందమ్మా. నా బాధ నాకు. మతం మార్పిడి ఆపాలంటే ఈ పని చేయాలి. ఇలాగే దరిద్రపు దానాలన్నీ ఇచ్చి మతాలు మార్చేస్తున్నారండి. ఇక్కడ ఇంత చేసి ఇచ్చేది ఏదో అగ్గిపోలా. మనం చేయలేమండి. ఇంతమంది హిందువులు ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నా మనం ఏం చేస్తాం ఇక్కడికి? ఎంతసేపు ఏం పెట్టాలన్నా ఆడపడుచు బావమరిది. దేనికమ్మా? ఆడపడుచుకు నువ్వు 6 ఎకరాలు పొలం ఇచ్చినా సరే మూతి ముద్దాపురమే తిప్పుతుందమ్మా, నేను మెచ్చుకోదు. బికాజ్ ఆఫ్ ఆడపడుచు, అంతే. నువ్వు ఏమి ఇచ్చినా అంతే. అక్కడ నచ్చదో. వాళ్ళ చెల్లెలు ఇస్తే ఆవిడకి నచ్చుతుంది, నువ్వు ఇస్తే నచ్చదు. ఎందుకంటే నువ్వు తమ్ముడు భార్య, అన్నగారు భార్య, నచ్చదంతే. అది అదో పిల్లి ఎలక. ఈ నచ్చని వాళ్ళకి మనం ఎందుకు ఇక్కడ కాఫీ ఇచ్చి పంపే, గొడవలేదు. అది కూడా ఇవ్వకపోతే మళ్ళీ రారు, అసలు గొడవలేదు. ఇంటి చుట్టూ పేదవాళ్ళు ఉన్నారండి, వాచ్మెన్లు ఉన్నారు, కొరియర్ బాయ్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, క్లీనర్లు ఉన్నారు. వాళ్ళ భార్యలు ఏమయ్యారండి? వాళ్ళని పిలవండి ఇంటికి. ఈ జమీందారు స్త్రీ అనేవాడు గుమ్మం దిగి వచ్చి బొట్టెట్టి నువ్వు గౌరీదేవిలో ఉన్నావమ్మా అని ఒక్క చీర పెడితే సమసమాజం 10 ఏళ్లలో ఏర్పడుతుందమ్మా. 10 ఏళ్లలో ఏర్పడుతుంది సంజయ్ నెల. ఈ కులాహంకారాలు ధనాహంకారాలు వదిలేయాలి. దానం చేయాల్సింది ఎప్పుడు పేదవాళ్ళకి. అదే చెబుతున్నాడు ఇక్కడ. సత్యోదానములన్ బుధాళికెప్పుడు సంప్రీతి సల్పన్ వలెన్. అలాగే పండితుల్లోనూ పేదవాళ్ళు. పండితులకు ఇవ్వాలని మీకు అనిపించిందమ్మా, ఉన్నవాళ్ళకి ఇవ్వకండి. పండితుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కుటుంబాలు గడవట్లేదు, పురాణాలు చెప్తారు, డబ్బులు లేవండి, కుటుంబాలు గడవట్లేదు. అర్చకులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, చాలా మామూలుగా ఉన్నారండి చాలామంది. వేళ వాళ్ళకి ఇవ్వండి. ఓ నెలలు గ్రాసం పంపండి, డబ్బులు ఇవ్వకుండా. ఒక నెలకి సరిపడ కందిపప్పు, మినపప్పు, కిరాణా సరుకులు పంపేయండి, రేషన్ ఇంటికి పంపినట్టు. మీరు బ్రాహ్మణులు మీకు ఇస్తే పుణ్యం అని. పేదవాళ్ళకి, అందులో డబ్బున్న వాళ్ళకి కాదు. ఇక్కడ
వాళ్ళు హాయిగా ఆనందంగా కుటుంబం గడిచిపోతుంది, హాయిగా పూజలు అవి శ్రద్ధగా చేయిస్తారు. కుటుంబం వెళ్ళిపోతుంది, దాని గురించిన చింత లేదు, హాయిగా చేయిస్తారు. ఎంతసేపు డబ్బులే ఇచ్చామనుకోండి, ఆ డబ్బులు ఎంత ఇచ్చినా సరిపోదు. ఇక్కడ సద్యోదానములన్ బుధాళికెప్పుడు సంప్రీతి సల్పన్వలన్ ప్రోద్యద్విద్యల సంగ్రహింపవల నిత్యోత్సాహియై మర్చుడు. అలాగే విద్యార్థుల కోసం ఒక మాట చెబుతున్నాడు ఇక్కడ జగ్గకవి భక్త మందార శతకంలో, శ్రీరామ శతకంలో. విద్య నేర్చుకునేటప్పుడు విద్యార్థులు ఎలా ఉండాలి అంటే, ప్రోద్యద్విద్యలు సంగ్రహింపవల నిత్యోత్సాహియే, ఎప్పుడూ ఉత్సాహంతో చదవాలి. అలా చదివే విధంగా మనం తల్లిదండ్రులను చూడాలి. పిల్లలు అలా చదివేలా, వాళ్ళ ర్యాంకుల పేరు మీద ఒత్తిడి చేయకూడదు. ఇవాళ జరుగుతున్నది ఏమిటంటే, ఎల్కేజీ వాడిని కూడా ర్యాంకే ర్యాంకే ర్యాంకే. ర్యాంకుల వ్యామోహముతో పంకజముల బోలు బాల బాలికలను మీరుంకించి కొట్టసాగిరి కంకాళములైరి వారు గాడిదమోతన్ అని సాగర ఘోషలో పద్యం రాశాను. ర్యాంకుల వ్యామోహముతో పంకజముల బోలు బాల బాలికలను మీరుంకించి కొట్టసాగిరి కంకాళములైరి వారు గాడిదమోతన్. ర్యాంకులు, పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకురాగానే అడిగింది ఏమిటి చెప్పవలసింది, నాయన మార్కులు ఎన్నో వస్తాయరా, పర్వాలేదురా, ముందు కాళ్ళు కడుక్కురామ్మా, నీకోసం జంతికలు చేశాను, సకినాలు చేశానమ్మా అని చెప్పి తల్లి పెట్టాలన్నది. ర్యాంకు రాలేదా, వై డిడ్ంట్ యు గెట్ అవుట్ ఆఫ్ 25 అవుట్ ఆఫ్ 25? ఎందుకమ్మా ఇదంతా? వాడు చచ్చిపోవడం అన్యాయంగా. తల్లి నా కోసం ఏదైనా చేస్తే బాగుండు, నేను తింటే బాగుండు అని వాడు అనుకుంటూ ఉంటే, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఇదివరకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు రాలా అని అడిగే తల్లిదండ్రులే కానీ, ఈ మధ్య అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు, ఈ మధ్య తప్పుగా ఎందుకుంటున్నావు, ఈ మధ్య అశుభ్రంగా ఎందుకుంటున్నావు అని అడిగేవాళ్ళు లేరమ్మ. ఎలా ఉన్నా మార్కులు వస్తే చాలు. ఎందుకంటే ఆడవాళ్ళు పేరెంటాల్లో చెప్పుకోవాలి, మగాళ్ళు బయట సభల్లో సమావేశాల్లో చెప్పుకోవాలి ర్యాంకుల గురించి. మనం గొప్పలు చెప్పుకోవడం కోసం పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాం. ఇక్కడ 9 మందిని కందమ్మా అమ్మ, నేను 9వ వాడిని. నాకు 50 ఏళ్ల వయస్సున్నప్పుడు కూడా నా అదృష్టవశాత్తు ఆవిడ బతుకుంది. ఇలాంటి సభకు ఎప్పుడైనా వెళ్ళొస్తే నా తల్లి అడిగింది ఏమిటంటే, ఆనందన్నావా ఆనందన్నావా అని అడిగేదండి. ఎంత ఇచ్చారని ఎప్పుడూ అడగలేదమ్మా. అదృష్టవంతుడు నా భార్య శారద కూడా అంతే. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళానంటే అరవింద్ గారు ఏమి ఇచ్చారని అడగదు. అన్నం తిన్నారా, రాత్రి ఏం తినరా, అట్టిపళ్ళు తింటారా, అట్టిపళ్ళు అయినా తిన్నారా. ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత నేను తినేది 4 అట్టిపళ్ళు అమ్మా, అంతకంటే ఎలా. 2010 నుంచి ఇదే నియమం. అన్నం తినలేదు రాత్రి, ఎప్పుడు పలహారం లేదు, ఫలాహారం అంతే. మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం, ఒక్క పూట చేస్తారు, మళ్ళీ ఏం తినరు, ఆ అట్టిపళ్ళు అయినా తిన్నారా అని అడిగే భార్య తల్లి ఉండబట్టి ఈ జీవుడు ఇలా బతుకున్నాడమ్మా ఆనందంగా. వాళ్ళు ఎప్పుడు డబ్బు కోసం అడగలేదు. మా అమ్మ కాదు, మా శారదైనా అంతే. ఎవరేమి ఇచ్చారనేది వాళ్ళకి అనవసరమైన విషయం. మన కుటుంబం జరిగిపోతుంది కదా, అనేదో 4 రూపాయలు తెస్తున్నాడు నడిచిపోతుంది, ఎందుకు ఒత్తిడి చేయాలి? ఒత్తిడి చేస్తే ఏమవుతుంది, మా బుర్ర పాడైపోతుంది. ఇక్కడ అక్కడి నుంచి నాయకులను పొగుడుతూ కూర్చుంటాం మేము. ఇప్పుడు ఇంక ప్రసంగంలో నిజాయితీ ఉండదు. ఇంకా ఏ కోరిక లేనటువంటి పండితుడే సరిగ్గా మాట్లాడగలడు, అనుమానం ఏమీ లేదు. ఇక్కడ ప్రవచనం అంటే కోరిక ఉండద్దు, ముందు మాకే ఉండద్దు. భగవంతుడి దేవులు నాకు ఏ కోరికలు లేవు, అన్నీ అయిపోయినాయి, తీరాల్సిందంటూ ఏం లేదు. ఇక్కడ సుఖంగా ఉన్నాం చాలు. అప్పుడు హాయిగా నిష్కంటగా చెబుతాం. మళ్ళీ పిలవరు అనేటువంటి భయం ఏం లేదండి. మనకు కావాల్సిందేది, మళ్ళీ పిలవకపోతే ఇంకో చోట చెప్పకుండా లేకపోతే ఇంట్లో కూర్చుంటాం. మా ఆవిడ నేను ఫిల్టర్ కాకపోతే తాగుతూ కూర్చుంటాం. ఏంటట, ఎక్కడికి వెళ్ళాం, ఏమైంది, రోజు సంపాదించాలా, ఏ లెక్క అది. ఈ ముందు ఇంట్లో ఈ జ్ఞాన వైరాగ్యాలు రావాలి. సంపాదించింది చాలు, ఉన్నది చాలు, ఇది పిల్లలకి నేర్పాలి. అప్పుడు విద్యలకు ఎంతసేపు మనం చేయాల్సి, నిత్యోత్సాహి, నువ్వు బాగా చదువుకో, ఈసారి కాకపోతే ఇంకోసారి ఏం పర్వాలా, బాగా చదువుకో అని పిల్లల్ని ప్రోత్సహించాలి. కానీ మార్కులు ఎందుకు రాలేదు, ర్యాంక్ ఎందుకు రాలేదు, నీకు ఎంసెట్ సీట్ ఎలా వస్తుంది, నువ్వు మెడిసిన్, ఇవన్నీ చెప్పకూడదండి. వాడికి చిన్న నిండా 10 ఏళ్ళు వాడు డాక్టర్ అవ్వమంటే ముందు పేషెంట్ అయిపోతాడు వాడు, డాక్టర్ అవ్వకపోగా. ఉన్నవేవో వస్తాయి, సుఖంగా ఉండు, ఆనందంగా ఉండు చాలు. ఇలా అనగలిగితే వాళ్ళు బాగుంటారు. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, మాద్యద్దానవ కానన జ్వలన రామా భక్త మందారమా. దానవులైనటువంటి కాననానికి, అడవికి జ్వలన, దానవుల రాక్షసులనే అరణ్యానికి దావాగ్ని లాంటి వాడివయ్యా రామచంద్ర, నీకు నమస్కారం అన్నారు ఖచ్చితంగా. విత్తం బొత్తుగోర్చి, ఇక మానవుల యొక్క దుర్వృత్తుల గురించి చెబుతున్నాడు. ఎంత భక్తి ఉన్నా, ఎన్ని నామాలు పెట్టినా, ఎన్ని పూజలు చేసినా మనస్సులో దుష్ప్రవర్తన పోకపోతే రాముడు కరుణించడండి. రాక్షస సంహారానికి రాముడు ప్రసిద్ధి వహించిన మనిషి, అది చెబుతున్నాడు ఇక్కడ. విత్తం బొత్తుగోర్చి మానవుడు దుర్వృత్తిని ప్రవర్తించి,
ఉవ్వెత్తుం దేహమెరుంగలేక తిరుగున్ హేలాగతిన్ బత్తిదా చిత్తాబ్జమ్మున నిన్ను గొల్వడెప్పుడు ఇస్సి ఎంత పాపంబుకో మత్తారాతి నిశాట సంహరణ రామా భక్త మందారమా. మనుషుల ప్రవృత్తులు ఎలా ఉంటాయో చెప్పాడు 300 ఏళ్ల క్రితం. ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది, గమనించండి. విత్తంబు ఒత్తుగా గూర్చి కట్ల మీద కట్ల. మన జార్ఖండ్ ఎంపీ గారిని పట్టుకున్నారు, వాడు ఇల్లు బంగారం కానీ 350 కోట్లండి. అది డబ్బో జబ్బో అర్థం కావట్లా. ఒక్కడి దగ్గర ఇంట్లో 350 కోట్లు. పైగా యంత్రాలు లెక్క పెట్టడానికి సరిపోక అరిగిపోతే వేరే చోట నుంచి యంత్రాలు తెప్పించారు లెక్క పెట్టడానికి. ఇక మామూలుగా మనం పూర్వంలాగా డబ్బులు లెక్క పెడతారు చూడండి, లాలాజాల అని, అలా అయితే చేతులు అరిగిపోతాయి. ఇంకా ఈ జన్మకు అవదది. డబ్బు కూడా మొహమాటం లేకుండా చెబుతున్నా. డబ్బు నిలబడాలంటే ఉమ్మెట్టి లెక్కెట్టడం మానేయాలని, దరిద్రం అండి, చేయకూడదు అలాగే. పైగా దానివల్ల కరోనా వస్తుంది. మన కరోనా అప్పుడు చెప్పారు, మన లాలాజలం నోటు కంటింది, అది ముట్టుకుని కూడా కదా వస్తుంది. అందుకే భారతీయ సంప్రదాయాలు చాలా పవిత్రమైనవి. దయచేసి వాటినే పాటిద్దాం. ఎంత పెద్దవాడు మీకు కనపడినా సరే, ఎంత మిత్రుడైనా నమస్కారం చేయండి. చెయ్యి చాచొద్దు. చెయ్యి చాపుతున్నాం, కరచాలనం చేస్తున్నామంటే నువ్వు నేను సమానమని అంగీకరిస్తున్నావు. నమస్కారం చేస్తున్నామంటే నువ్వు దేవుడివి అని అంగీకరిస్తున్నావమ్మా. అది గొప్పది. నువ్వు దేవుడివి అంటే ఇంకా ఎక్కువ గౌరవిస్తున్నావు. చెయ్యి చాపుతున్నామంటే నువ్వు నేను సమానం కాదు. నమస్కారం చేస్తున్నామంటే నువ్వు దేవుడివి అని అంగీకరిస్తున్నామా. అది మనలో వినయాన్ని పెంచుతుంది. అది భారతీయ సంప్రదాయం. అంత గొప్ప ఆలోచనలు పక్కనటువంటి ముందు కరోనా రాకుండా ఉంటుంది కరచాలనం చేయకపోతే. ఏ అంటూ వ్యాధులు రావు. అనుకోనే ఉండేముంది, వారెవరో చెయ్యి చాపుతారు, మనం నమస్కారం చేద్దాం. మొన్న ఎక్కడో ఆయన చెయ్యి చాపాడు, నేను నమస్కారం చేస్తే ఏమి మీరు కరచాలనం చేయరాను, మీరు ఒక్క చెయ్యి చాపారు, నేను 2 చేతులు చాపానండి అన్నాను. మరి చాపలేదా? ఇంక మాట్లాడలేదు ఆయన. ఒక్కొక్కరికి ఉంటుంది అలాగ. మనం చెయ్యి చాపాం, ఆయన చాపలేదు, మనం ముట్టుకోవడం సమస్య కాదు. అక్కడ ఎందుకు ముట్టుకోవాలి? ఒకళ్ళొకడు కౌగులించుకొని ముద్దెట్టుకోవాలంటే ఇక్కడ నమస్కారం పెడితే అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, అందరూ నన్ను ముట్టుకోండి, అయిపోతానమ్మా. ఇక్కడ తొక్కేస్తారు పెట్టి ఇక్కడ. అందుకని నేను నమస్కారం పెట్టుకుంటూ అందరి దగ్గరికి వెళ్ళొచ్చానమ్మా. స్పష్టంగా ఈ నియమం పద్మశ్రీ పురస్కారం వచ్చాక పెట్టుకున్నా. ఎందుకంటే అహంకారం పెరగద్దు. ఆ చివరి నుంచి నువ్వు వింటున్న సామాన్యమైన మనిషి ఎంతో నేను అంతే. అతని దగ్గరికి నేనే వెళ్ళి నమస్కారం చేయాలి. నాకేం మీ ఓట్లు అక్కర్లేదు, మీరు ఇచ్చే చందాలు నాకు అక్కర్లేదు. నా అహంకారం అసలు ఉండొద్దని నేను అందరినీ కలుస్తున్నా. 2 ఏళ్ల బట్టి ఈ నియమం పెట్టుకున్నా. ఎందుకంటే అందరూ నా దగ్గరికి రావాలనుకుంటారు. వచ్చేస్తే ఏమైపోతుంది పరిస్థితి? నేనే వాళ్ళ దగ్గరికి వెడితే గొడవలేదు. ఆడబోయిన తీర్థం ఎదురైంది అనుకుంటారు, సంతోషిస్తారు. అంతటా ఆయన మన దగ్గరికి వచ్చారని ప్రేమగా నమస్కారం చేసుకుంటారు, వెళ్ళిపోవచ్చు. అయిపోయింది సమస్య. ఇక్కడ ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయాను అనుకోండి, మాకు దూరం నుంచే కనపడలేదు. నేనే వాళ్ళ దగ్గరికి వెడితే వీలైనంత మంది దగ్గరికి వెడితే గొడవలేని వ్యవహారం. మన వినయం పెరుగుతుంది, అందరూ మన అభిమానిస్తారు, సంతోషం. కావాల్సింది మంచి సమాజం ఏర్పడడం కదా. అంటే దానికి ఇదే వినయమే ప్రధానం. డబ్బులు ఊరికే ఒత్తుగా కూర్చోవడం కాదు. అయితే జగ్గకే ఆక్షేపిస్తున్నాడు. విత్తం ఒత్తుగా కూర్చి పొత్తు మీద పొత్తు మొక్కజొన్న పొత్తులు పేర్చినట్టే, మక్కలు పేర్చినట్టు పేర్చేయడమే కట్లన్నీ ఇక్కడ. అందులో 500 కట్టలు వచ్చి 2000 నోటు ఇంచుమించు ఆగిపోయిన తర్వాత కట్టలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఏం చేయాలో తెలియట్లా. ఎవరు బీరువా తీసినా కింద పడిపోతున్నాయి కట్టలు. నేను కాళ్ళ మీదే, లక్ష్మీదేవి కాళ్ళ మీద. ఎందుకంటే బాగా నింపేశారు దాన్ని. అంటాను బట్టలు లేవు, డబ్బులే. ఎందుకంటే బ్యాంకులో వేస్తే పన్ను కట్టాలి, నొకే లోపల. దానివల్ల నష్టం ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ. విత్తం బొత్తుగా కూర్చి మానవుడు దుర్వృత్తిని ప్రవర్తించి. బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఖచ్చితంగా మనిషి ప్రవర్తన చెడిపోతుందండి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి ఎప్పుడూ మన ఆస్తులు చెప్పకూడదు, అప్పులు చెప్పకూడదండి. ఆస్తులు చెబితే గర్వం పెరిగిపోయి చదవడం మానేస్తారు. అప్పులు చెప్పామనుకోండి నిరాశ నిస్పృహ ఏర్పడి చదవడం. వాళ్ళకి అసలు డబ్బు విషయాలు, వాళ్ళకి సొంత పెత్తనం వచ్చి, వాళ్ళకి ఉద్యోగం వచ్చి, పెళ్ళి కూడా అయ్యే వరకు ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఎంత డబ్బు ఉందో వాళ్ళకి చెప్పకూడదండి. అసలు ఏదో స్థిరాస్తులు ఉంటాయి, పొలాలు, అవి తెలుస్తాయి, ఎలాగో వద్దన్నా తెలుస్తాయి. అంతకుమించి మనకి ఇన్ని కోట్లున్నారా, ఇంత బంగారం ఉందిరా, పర్లేదురా, మనకేంట్రా అని తండ్రి ఇలా అన్నాడు అనుకో, వాడు చెడిపోవడం ఖాయం ఇక్కడ. అది చెప్పకూడదు. అప్పులు కూడా చెప్పకూడదు. ఉంటాయండి ఇవాళ అప్పు లేనివాడు ప్రతివాడికి ఈఎంఐ కదా, చెప్పకూడదు పిల్లలకి.
అప్పు చేయడమే తప్పు. చేసిన పిల్లలకి చెప్పకూడదు. ఒకవేళ వాళ్ళు అమ్మా నాన్న మీకు ఇంత అప్పులు ఉన్నాయట కదా, నా చదువు మీకు భారం అవుతుంది, అవన్నీ ఎందుకమ్మా నీకు, నువ్వు చదువుకో హాయిగా మేము చూసుకుంటాం కదా అని ఆడపిల్లకి ధైర్యం చెప్పాలి. లేదా అమ్మాయి చదవడం మానేస్తుంది, తను ఇక్కడే మానేసేస్తే డబ్బు కలిసి వస్తుంది కదా అనుకుంటూ కొంతమంది సున్నితంగా ఆలోచిస్తారు. వద్దండి, వాళ్ళు చదువుకోవాలి, బాగుండాలి, ఆనందంగా ఉండాలంటే ఆస్తులు చెప్పద్దు, అప్పులు చెప్పద్దు. లేకపోతే దుర్వృత్తిని ప్రవర్తించి డబ్బు పెరిగింది అంటే మనిషిలో దుర్లక్షణాలన్నీ పెరిగిపోతాయమ్మ ఖచ్చితంగా. డబ్బు ఒకటి ఉన్న చాలు జగడంబులు జబ్బులకి ఏమి కావాలండి అని సాగరఘోష కావ్యంలో రాసి. ఒక్క డబ్బు ఉంది అంటే దెబ్బలాట్లకు లోటు లేదు, జబ్బులకి లోటు లేదు. డబ్బు బాగా పెరగడం వల్లే ఇంటి నిండా యంత్రాలు పెట్టుకున్నాం బాగా. మనం ఎక్కడికి లేవడం మానేసాం. రోగిష్టి వాళ్ళలాగా మంచంలో కూర్చుని అటు నొక్కి ఇటు నొక్కి అటు నొక్కి ఇటు నొక్కి మొత్తం బీపీ షుగరు అన్నీ వచ్చే మంచంలో పడ్డాను ఇక్కడ. పూర్వం వాళ్ళు అలా కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళంతా కష్టపడి పని చేసేవారు. అందరూ సుఖంగా అందంగా ఉండేవారు, గొడవ లేకుండా స్లిమ్గా సన్నగానే ఉండేవారు 90 ఏళ్ళు వచ్చినా సరే. ఇప్పుడు మొత్తం 30 ఏళ్ళకే ఇలా పిప్పళ్ళ బస్తాలా తయారవుతున్నారు ఒక్కొక్కడు, ఆడ మగాను. ఎందుకని పని ఉంటే కదా, అసలు ఏం పని ఉందో చేయడానికి, అన్నీ నొక్కడమేనా. అన్నీ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో బారేసేది, దాంట్లో తీసి మళ్ళీ మైక్రోవేవ్లో బారేసేది, ఆ తీసిన మళ్ళీ పిల్లల నోట్లో బారేసేది. ఒక్క మొగుడిని ఒక్కడనే బయట పెట్టారు, అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టారు. వీడిని కూడా అందులో బారేస్తే సరిపోతుంది, సమయానికి తీసుకొచ్చి ఎప్పుడైనా అవసరం ఉంటే. లేకపోతే అందులో ఉంటాడు, చల్లగా ఉంటాడు. పైగా భర్త చల్లగా ఉండాలి కదా, లోపల బారేయండి. పైగా ఇప్పుడు మామూలు ఫ్రిడ్జ్లు సరిపోవట్లేదండి. అమెరికా ఫ్రిడ్జ్ డబల్ డోరు, 4 డోర్, ఇన్ని డోర్లు ఎందుకమ్మా, అంత అవసరమా? అంటే ఊరగాయలు అందులోనే, కూరగాయలు అందులో, అన్ని అవసరమా? ఏదో పాలో పెరుగు పెడితే వేరే విషయం అండి. ఊరగాయలు పట్టుకెళ్ళి అందులో పెడతారు. వండిన కూర వండిన అన్నం ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఏం దరిద్రం అనాలి దీన్ని? రోగాలు రావా? మన అనారోగ్యాలకి 2 కారణాలండి. 1 నిలవబెట్టిన తిండి, 2 నిలబెట్టలేని మనస్సు. ఈ 2 కారణాలండి, ఈ 2 కారణాలండి. నిలవబెట్టిన తిండి తినకూడదండి, నిలబెట్టలేని మనస్సు కూడా చాలా కష్టం అండి. నిలవ ఉండకూడదు పదార్థం. ఏదో చేసిన 3 గంటల్లోగా తినేయాలమో భగవద్గీతలో కూడా చెబుతాడు. యాతయామం గతరసం పూతి పర్యూషితం చేయతు అంటాడు. యాతయామం, యామం అంటే జాము, జాము అంటే 3 గంటలు. 3 గంటలు దాటిందంటే వండిన పదార్థం పనికిరాదండి. ఒక్కలు తినాల్సిందే. ఇంకా అదే ఇవాళ పొద్దున్న 7ంటికి క్యారేజీ సర్ది పిల్లలకి ఇస్తున్నా, 1 గంటకు తింటున్నాడమ్మా. 5 గంటలు అయిపోయింది అప్పటికే, 6 గంటలు. ఎందుకు పనిచేస్తుంది అది? కడుపులో బెడ్డ ముక్కలా ఉంటుందమ్మా, అరగదు అది. వీలైనంత తాజా, ఎప్పుడూ ఒక్కటే. వేదాంతానికి పదార్థానికి గుర్తుపెట్టుకోండి, పదార్థం తాజాగా ఉండాలి, పదార్థం వీలైనంత తాజాగా ఉండాలి. మేము చెప్పే పరమార్థం వీలైనంత నిలవ ఉండాలి మీ హృదయాల్లో, వీలైనంత నిలవ ఉండాలి. ఈ చెప్పిన మాట ఎన్నేళ్ళు నిలవ ఉంటే అంత బాగుంటాయి. మీ అనుభవంలో మీ జీవితాల్లో కలిసిపోతే ఇంకా బాగుంటాయి. నేను చెప్పడం ఏమిటి, మీకు అనుభవంలో తెలిసింది కదా, అది రూఢైపోతుంది, అది పాటిస్తారు. పదార్థం ఎప్పుడూ తాజాగా ఉండాలి, పరమార్థం ఎప్పుడూ నిలవై ఉండాలి. పదార్థం ఎంత తాజాగా ఉంటే అంత మంచిది, పరమార్థం ఎంత నిలవ ఉంటే అంత మంచిది. పరమార్థాన్ని నిల్వ చేయాలి కానీ పదార్థాన్ని నిల్వ చేయకూడదు. ఈ పదార్థాలన్నీ నిల్వ చేసిన శరీరం కూడా నిలవే ఉండదు, ఒక్క దెబ్బలో వెళ్ళిపోతుంది. సాయంత్రానికి గోవింద. నిన్నటి వరకు ప్రమాదాలు జరగని వాళ్ళు ఎన్ని కళలు కన్నారో, ఈవేళ వాళ్ళ కళలన్నీ కళలైపోయినట్టే కదండి. మళ్ళీ ఉంటారా, వస్తారా? చిన్నవాళ్ళు చచ్చిపోతున్నారే, వయస్సు లేదు పాపం. ఎంత బాధగా ఉంటుంది ఆ తల్లికి, తండ్రికి, అభిమానులకి ఎంత బాధగా ఉంటుంది అది. అంచేతన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని. నిలవ తిండి తినద్దు. డబ్బు కూర్చుకుని ఊరికే ఇలా చేసుకోవడం కాదు. ఈ దుర్వృత్తులు పెరగకుండా చూడాలి ఖచ్చితంగా. దుర్వృత్తిని ప్రవర్తించి ఉవ్వెత్తుం దేహమెరుంగలేక, మన దేహాన్ని మనం గమనించుకోవాలి. కాస్త లావెక్కుతున్నామంటే తగ్గించుకోవాలి తినడం. మన మనస్సును ఎప్పుడూ గమనించుకోవాలి. దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయంటే ఆత్మవిమర్శ చేసుకుని ఆలోచనని పక్కన పెట్టేయాలి ఖచ్చితంగా. అందుకు ఈ పద్యాలన్నీ ఉపయోగపడతాయి, ఈ ప్రవచనాలన్నీ ఉపయోగపడతాయి. మనస్సును పరిశీలించుకోవడం అంటే ప్రవచనాలతోనే హాయిగా మంచి మాట విన్నాం, మనం ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం, ప్రయత్నిద్దాం కనీసం. లేకపోతే గోతులో పడిపోతాం అనుమానం వల్ల. ఉవ్వెత్తుం దేహమెరుంగలేక తిరుగున్ హేలాగతిన్, ఇష్టం వచ్చినట్టు సంచరిస్తారు, ఏమైపోతారు అన్నాడు.
ఉవ్వెత్తుం దేహమెరుంగలేక తిరుగుం హెలాగతని బత్తిదా చిత్తాబ్జమ్మున నిన్ను గొల్వడెప్పుడు ఇస్సీ ఎంత పాపంబుకో. దాని బదులు డబ్బు సంపాదించి ఇష్టం వచ్చినట్టు ఫోన్లు కొనుక్కుని బయట బజార్లో తిరుగుతూ అడ్డమైన తిండి తింటూ ఫాస్ట్ ఫుడ్ తింటూ జంక్ ఫుడ్ తింటూ ఆరోగ్యాలు పాడు చేసుకునే కంటే ఇంట్లో తల్లి పెట్టినటువంటి చారు కాచినా సరే ఆ చారు కాస్త తిని ఇంట్లో కూర్చుని హాయిగా రామనామస్మరణ చేసుకోవచ్చు కదా, రామాయణం చదువుకోవచ్చు కదా అంటున్నాడు ఖచ్చితంగా. బత్తిదా చిత్తాబ్జమ్మున నిన్ను గొల్వడెప్పుడు. మనస్సు అనే అబ్జం, మనస్సు పద్మం లాంటిదండి. పద్మానికి గొప్పతనం ఏమిటంటే పద్మం గొప్పతనం, పద్మం గనక మనం ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో అన్ని కష్టాలు దాటిపోతామమ్మా, అనుమానం ఎలా. ఎందుకంటే పద్మాన్ని మీరు గమనించండి, చెరువులో పద్మాలు ఉంటాయి కదా, చెరువులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, చెరువు ఉంటే పద్మం ఉంటుంది. పద్మాన్ని గమనించండి, నీరు పెరిగిన కొద్దీ తామర పువ్వు పైకి ఎదుగుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఈ సంసార జీవితం మనని కబళించాలని చూస్తున్న కొద్దీ మనం రామనామం ఆధారంగా పైకి ఎదుగుతూ ఉండాలమ్మా, పైకి ఎదుగుతూ ఉండాలి. ఆ నీటిని తీసేయకూడదు, నీటిని తీసేస్తే పద్మాలు కూడా ఉండవు. నీరు కానీ బురద కానీ ఏది తీసేయకూడదు. బురద ఉంటేనే పద్మం వికసిస్తుంది, ఖచ్చితంగా పద్మం పుడుతుంది. నీరు ఉంటే పద్మం వికసిస్తుంది, కానీ ఆ నీరు పద్మాన్ని మింగేయకూడదు. అందుకని నీరు ఎంత ఎదిగినా సరే చెరువుని మీరు గమనిస్తే తామర పువ్వు దానికంటే ఒక అంగుళం పైన ఉంటుందండి. మీరు మర్నాడు నీటి మట్టం కావాలనే పెంచండి పెద్ద పెద్ద మోటార్లు పెట్టి. తామర పువ్వుకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు అంటే ఇంకాస్త ఎదుగుతుంది ఖచ్చితంగా. నువ్వు నన్ను ముంచలేవు, నువ్వు నన్ను ముంచలేవు అని ఖచ్చితంగా. అలాగ మన జీవితంలో కూడా పద్మాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ఎంతమంది ఎన్ని నిందలు వేసినా ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టినా సరే వాటినన్నిటినీ రామచంద్రమూర్తికి అర్పించి మనం రామచంద్ర పదధ్యానంతో ఎదిగే ప్రయత్నం చేయాలి, ఎదిగే ప్రయత్నం చేయాలి. నువ్వేమి బురద జల్లితే నేను పద్మ అవుతా, నువ్వు కుళ్ళు నీళ్లు పోస్తే నేను ఇంకా ఎత్తుకు ఎదుగుతా ఖచ్చితంగా, నీ కన్నీటిని నేను పన్నీటిగా మార్చుకుంటా అని చెప్పగలగాలి ఖచ్చితంగా. మన కన్నీటిని మనమే పన్నీటిగా మార్చుకోవాలి, భగవంతుడు అనుగ్రహిస్తే అది జరిగి తీరుతుందండి. చిత్తాబ్జమ్మున నిన్ను గొల్వడెప్పుడు ఇస్సీ ఎంత పాపంబుకో. మత్తారాతి నిశాట సంహరణ రామా భక్తమందారమా. మత్తులైన శత్రువులైన రాక్షసుల్ని సంహరించడంలో నీ వంటి వాడు లేడయ్యా అన్నాడు ఖచ్చితంగా. ధర్మం వంచున ధర్మమంచు. మొత్తం ఇదంతా మనం చెయ్యాలి. ఈ నియమాలకు కట్టుబడాలంటే జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలండి, గమనించండి, తేలిగ్గా తీసుకోవాలి. ఆ తేలిగ్గా తీసుకోవడం ఎలా వీలవుతుంది, ఇదంతా భగవంతుడు లీయలా అని గ్రహిస్తే వీలవుతుంది. ఆ భగవంతుడు లీయలే అని చెప్పడానికి ఏమంటాడంటే ధర్మం వంచున ధర్మమంచు కడు మిథ్యాలీలలే పారగా. ధర్మం వంచున ధర్మమంచు కడు మిథ్యాలీలలే పారగా. నిర్మాణంబును చేసి ప్రాణులను నిర్నిద్ర ప్రభావంబునన్. ప్రాణులను నిర్నిద్ర ప్రభావంబునన్. ధర్మం వంచున ధర్మమంచు కడు మిథ్యాలీలలే పారగా. నిర్మాణంబును చేసి ప్రాణులను నిర్నిద్ర ప్రభావంబునన్. పేర్మిన్ జందగజే యంత్రకు గతిన్ బిట్టూరకే త్రిప్పు. యంత్రకు గతిన్ బిట్టూరకే త్రిప్పు. నీ మర్మం బెరుం, నీ మర్మం బెరుం, నీ మర్మం బెరుగంగజాలరెవరు రామా భక్తమందారమా. నీ మర్మం బెరుగంగలేరెవరు రామా భక్తమందారమా. భగవంతుని లీల తెలుసుకోవడం కష్టం. ఆ లీల ఎలా అర్థమవుతుందో చెప్పనా నేను మొహమాటం లేకుండా. ఏదైనా ఒక దినపత్రిక రోజు పూర్తిగా చదవండి అమ్మా. ఇవాళ పత్రికలు చదవడం మానేశారు, చాలా తప్పు. పిల్లలు కూడా పాడైపోతున్నారు. పత్రికలు చదవాలి. పత్రికలో చదివితే గొప్ప వేదాంతం వస్తుందండి. నేను పత్రిక రోజు ఖచ్చితంగా ఇంట్లో 9:30, 10:30 మా ఇంటికి ఎవరైనా వస్తే నేను పత్రిక చదువుతూ ఉంటాను, తెలుగు పత్రిక చదువుతూ ఉంటాను. గంట సేపు దానికి సమయం కేటాయించాను ఖచ్చితంగా. దినపత్రికలో ఏముంటాయో తెలుసా, కొన్ని శుభవార్తలు ఉంటాయి, కొన్ని అశుభవార్తలు కూడా ఉంటాయిగా, ప్రమాదాలు కూడా ఉంటాయిగా, గొడవలు కూడా ఉంటాయిగా. ఒక్కోసారి శ్రద్ధాంజలి అంటారు, అశ్రుతర్పణం అంటారు. మనకు కావలసిన వాళ్ళే పోతారు, కాస్త బాధ కలుగుతుందిగా. ఈ శుభవార్తలు అశుభవార్తలు రెండూ ఉండడం వల్ల, వాటిని చదవడం వల్ల మన మనస్సు శుభాశుభాలని సమానంగా తీసుకునే స్థాయికి ఎదుగుతుంది. దినపత్రిక ప్రయోజనం అది. దినపత్రికలో గన తద్దినములు శుభదినములుండు. దీనిన్ దానిన్ గనునప్పటి నిశ్చలమతి కనరాదే జీవితమున కష్ట సుఖములన్. ఇష్టదేవం అనే కావ్యంలో నేను రాసిన పద్యం.
దినపత్రిక వల్ల మనకు కలిగే ప్రయోజనం కేవలం వార్తలు తెలవడం కాదండి. 6-6:30 పెడితే మొత్తం 7 సప్త సముద్రాల్లో ఉండే వార్తలు కూడా మనకు అందిస్తున్నారు. ఎవరిస్తారండి? అలాగా చదవాలి, అందులో మునిగిపోవక్కర్లేదు. ఏముంటాయి? రాజకీయాలు ఉండదు. రాజకీయం కూడా కాకుండా వేరేవి కూడా చాలా ఉన్నాయేమో. వైజ్ఞానిక వార్తలు ఉన్నాయి, సంపాదకీయాలు ఉంటాయి, పర్యావరణం గురించిన వ్యాసాలు ఉంటాయి, ఎవరో లేఖలు రాస్తారు, బాగుంటాయి. వాళ్ళు సమాజం పట్ల బాధ్యతతో రాస్తున్నారు. మన మనస్సు మారుతుంది ఖచ్చితంగా, దాని ప్రయోజనం ఉంది. దినపత్రికలో గన శుభదినములు తద్దినములుండు. దినపత్రికలో చూస్తే మంచి రోజులు ఉంటాయి, తద్దినాలు ఉంటాయి. కానీ దానిందనునప్పటి నిశ్చలమతి, దాన్ని చూసినప్పుడు మనం నిశ్చలంగానే ఉన్నాం కదా. ఎందుకున్నామో గమనించండి, వేదాంతం అర్థం అవుతుంది. దినపత్రిక ప్రమాదంలో ఎవరో చనిపోయారు, మనం ఏం చూసాం? అవునా ఏమిటో ఈ మధ్య అలాగే జరుగుతున్నాయి అన్నాం. ఆ చనిపోయింది మన ఇంట్లో మనిషి అయితే మనం ఎలా ఉండగలమా? మనకు గుండెపోటు వచ్చేదు. అలాగే జీవితంలో కూడా దినపత్రికలో వార్తలను చూసినట్టే కష్టసుఖాలను ఎవరు వేరేగా సాక్షిగా చూడగలుగుతారో వారికి గుండెపోటు రాకుండా ఉంటుంది, శాశ్వతంగా తత్వవేత్తలు అవుతారు. మన ఇంట్లో పరిణామాలు కూడా మనం అలాగే చూడాలి. మనం ఇంట్లో పరిణామాలు కూడా, కొడుకు మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు, కులాంతరం కావచ్చు, ఏదో కావచ్చు. ఏం చేస్తామమ్మా ఈ రోజుల్లో? ఏం చేయాలి? సాధనం ఏమిటి? చెప్పాలి. దానివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే చెప్పాలి. చెప్పినా వినలేదనుకో, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం, వదిలే. ఇంకా కక్షలు పెంచుకోకూడదు. వాళ్ళ పరువు హత్యలు జరుగుతున్నాయి విపరీతంగా. చాలా తప్పండి, చాలా తప్పండి. వాళ్ళు ఏదో ప్రేమించుకున్నారు, చేసుకున్నారు, వాళ్ళ దారిని వాళ్ళు వదిలేస్తే వాళ్ళ పిల్లలు సుఖపడాలనే కదా మనం కోరుకుంటున్నది. మనం పరిగెట్టుకుని సంబంధాలు చూస్తే సుఖపడతారని ఏమైనా ఉందండి ఇక్కడ? చెప్పాలి. అందులో నష్టం ఉంటే చెప్పొచ్చు, తప్పులా నాయన నువ్వు ఎంచుకున్న అమ్మాయి తప్పు, అబ్బాయి తప్పు, ఇదిగో తేడా, ఇది దీంట్లో ఈ సమస్యలు ఉంటాయని చెప్పొచ్చు. వినలేదనుకోండి, పోన్లేరా నువ్వు సుఖంగా ఉండగా నాకు కావాలి, మంచిది, వెళ్ళరా, అయిపోయింది. ఇదే నిశ్చలమతి అంటే ఇదండి. ఇవాళ అది లేక మదనపడి అడ్డాల్లో పెట్టలేగానే గడ్డాల్లో పెట్టలా మన కాకుండా పోయారని ఈవిడ బీపీ తెచ్చుకుని ఈవిడ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆయన అంతకంటే ముందే వెళ్ళిపోతున్నాడు. ఎదిగిన తర్వాత పిల్లలు మాట వింటారండి? వాళ్ళ దారిని వాళ్ళకు ఉంటాయండి. చెప్పడం వరకే మన పని. చెప్పినా వినకపోతే వదిలేయడమే మంచిది. వాడు సుఖపడమే కదా మనకు కావాలి. దానివల్ల సుఖంగానే ఉంటాడేమో, నష్టమే ఉంది. అంతిమంగా మనకు కావాల్సిన సుఖమే. కానీ పరువు నష్టం అని చెప్పేసి కత్తేసుకు బయలుదేరి, పైగా దీంట్లో జరిగేది ఏమిటంటే విచిత్రంగా, వీళ్ళ అమ్మాయినో వీళ్ళ అబ్బాయినో ఏం చేయరండి, అవతల వాళ్ళని చంపేస్తారండి. అక్కడ కూడా మమకారమే. మన వాళ్ళని వేసి ఇచ్చిగా ఓ దెబ్బ వేయడండి, అవతల వాళ్ళని వేసేస్తారు. అది కూడా నేను చూస్తున్నా, మొహమాటం లేకుండా చెబుతున్నా, బలహీన వర్గాలను వేసేస్తున్నారమ్మా. చాలా తప్పు, చాలా తప్పు, చాలా పాపం అది. వాళ్ళు బలహీనలు కాబట్టా? వాళ్ళకి బతికే హక్కు లేదా? ఒక తప్పు ఇంట్లో జరిగింది అంటే ముందు మనదే కదండి, మన వాళ్ళదే కదా. మన వాళ్ళని మనం అవతల వాళ్ళని వేసేస్తారు ఇక్కడ. ఇంత కేవలం కులాహంకారాలు, కేవలం పరువు నష్టం అని అనుకోవడం తప్పితే ఏం లేదు ఇక్కడ. వాడు కులాంతరం చేసుకున్నా ఇంకేం చేసుకున్నా ఎవడు వచ్చి మన మొహం మీద ఎవడో అడగలేదు. ఇక్కడికి వచ్చి ఎవడు అడుగుతాడండి? ఎవరికి కావాలి? వీళ్ళ అపార్ట్మెంట్లో ఉంటే పక్క అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు. ఇక్కడ ఎవరికి కావాలి? ఊరికే పరువును కొట్టుకోవడం. ఇక్కడ సత్యం ధర్మం ఎవరికే అక్కల. ఊళ్ళో పరువు కావాలి, ప్రతివాడికి కత్తేసుకు బయలుదేరిపోతాడు. ఇక్కడ ఏం జరిగింది? ఇంత చేసి నరిగితే వాడు అదృష్టవంతుడు, వాడు పైకి పోయాడు, వీడు లోపలికి పోయాడు 25 ఏళ్ల వరకు. ఏమైంది ఇక్కడ? జీవితం నాశనమైంది. పైకి పోయిన వాడేనయం, ఈ లోపలికి పోయిన వాడి కంటే ఏం సాధించాం? అందుకే ఆ కక్షలని పరిహరించుకోవాలి చాలా స్పష్టంగా. అంటే ఇది భగవల్లీల. పిల్లల విషయంలో కూడా అంతేనండి. పూర్వమే తెలుగులో సామెత ఉంది, పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని మనం కన్నామా? అది లెక్క. వాడి జీవలక్షణం ప్రకారం వాడు ఉంటాడు, మనం ఎలా పెంచినా సరే. ఇవాళ తల్లిదండ్రుల పెంపకం అని చాలామంది మాట్లాడుతున్నారమ్మా. వద్దు. తల్లిదండ్రుల పెంపకం బాగున్నా చెడిపోయే పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా రామచంద్రమూర్తి లాంటి పిల్లలు ఉన్నారు. ఏం చేయలేదు. జీవితంలో వాడి జీవలక్షణం వాడికి ఉంటుంది. అక్కడ మన జీవితాన్ని ఎప్పుడు 3 స్థితులు నిర్ణయిస్తాయి, గుర్తుపెట్టుకుందాం. 3 స్థితులు. 1 మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 ఆకాశంలో గ్రహస్థితి. 3 ఉంటాయండి. మనస్థితి, పరిస్థితి, గ్రహస్థితి. ఇందులో దేని పాత్ర ఎంత అంటే మన మనస్థితి 60% ఖచ్చితంగా మన మనస్సును బట్టి, మన ఆలోచనలు బట్టి మన జీవితం ఉంటుంది. నీ ఆలోచనలే నీ జీవితం. నువ్వు ఆలోచించకుండా ఏది జరగలేదు ఇక్కడ. చుట్టూ పరిస్థితులు ఉన్నాయో అది 30% ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే సమాజము, ప్రభావము, చదువులు, స్నేహాలు వాటిని బట్టి ఉంటుంది.
ఇంకా 10% మాత్రమే. గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు, అష్టమ శని, రాహుకాలం, ఇది ఓన్లీ 10%. దాని మీద ఎక్కువ ఆధారపడద్దు. అది మనం చేయగలిగింది కూడా ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు గురుడు ఎక్కడున్నా, శుక్రుడు ఎక్కడ, నువ్వు వెళ్ళి ఎన్నో తిప్పేస్తావా? నువ్వు మార్చగలవా? నీ వల్ల కాదు. ఎందుకు వచ్చింది ఇది లేనిపోంది? దాని గురించి ఎందుకు అంత శ్రద్ధ? మొత్తం ఈ పేరు మీద మోసాలు ఎక్కువైపోతున్నాయి. అంటే 10% అండి గ్రహస్థితి ప్రభావం, 30% చుట్టూ పరిస్థితి ప్రభావం, 60% మన మనస్థితి ప్రభావం. ఇక్కడ ఇన్ని వేల మంది జనం ఉన్నారు. రామచంద్రమూర్తి పాదాలకి, సీతాదేవి పాదాలకి మీ మనస్సును అంకితం చేయండి. జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. జీవితం బ్రహ్మాండంగా. విషయ వాంఛలకు లోను కావద్దు, కామ వాంఛలకు లోను కావద్దు, క్రోధానికి లోను కావద్దు. అంటే భగవంతుడికి అంకితం చేయాలి జీవితాన్ని. అప్పుడు అది బాగుంటుంది ఖచ్చితంగా. అంచేది అలా చేయాలంటే ఏం చేయాలి? ఇది మొత్తం భగవంతుడిదే అని తెలుసుకోవాలి కదా. దానికి చెబుతున్నాడు ఇక్కడ, ధర్మం వంచు అధర్మముంచు. ఒకసారి ఇంట్లో సమస్యల్లో కానీ, ఆఫీసులో కానీ, రాజకీయాల్లో కానీ ఎక్కడైనా ఏది ధర్మమో చెప్పలేమమ్మా, ఏది ధర్మమో చెప్పలేము. మన ఇంట్లో సమస్యలు కూడా ఒక్కోసారి అంతే, ఏది ధర్మమో తేల్చలేమండి. ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా కనపడుతుంది. భార్యకు ఒకటి ధర్మం అనిపిస్తుంది, భర్తకు అది అధర్మం అనిపిస్తుంది. భర్తకు ధర్మం అనిపించింది, భార్యకి అనిపించదు. వీళ్ళిద్దరికీ అనిపించిన పిల్లలు వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. ఎవరు నిర్ణయిస్తారు ధర్మాన్ని? మనకి తెలిసిన ధర్మం ఏదో చెప్పడం, మనం నమ్మిన ధర్మం ఏదో చెయ్యడం, మిగిలింది భగవంతుడు వదిలేయడం. అదే కర్తవ్యం, అదే కర్తవ్యం. అదే చెబుతున్నాడు ఇక్కడ. భగవన్ లీల ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీకు తెలిసిన ధర్మం ఏదో చెప్పు, నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి, ఇంకొదిలే. ధర్మం వంచు అధర్మమంచు కడు మిథ్యాలీలలే పారగా. ధర్మాధర్మాల మధ్యలో కూడా మిథ్యే. ఎవరు చెప్పలేరండి, ఎవరు తేల్చలేరండి. నిర్మాణంబును చేసి, భగవంతుడా రామచంద్రమూర్తి నువ్వే నిర్మాణం చేసావు ఈ సృష్టిని. చేసి ప్రాణులను నిర్నిద్ర ప్రభావంబులన్ పేర్మిన్ చెందగజేసి, మొత్తం అన్ని ప్రాణుల్ని ఇందులో మునిగిపోయేలాగా రకరకాల కామవాంఛలకి, రకరకాల క్రోధాలకి, లోభాలకి, మోహాలకి, మదాలకి, మాత్సర్యాలకి లొంగిపోయేలా నువ్వే కదా చేసింది. నువ్వు సృష్టి చేయకపోతే మేము ఏమైనా చేస్తాం? ఇక్కడ దేవుడే కదండి చేసింది మొత్తం. మంచి చెడ్డ, ధర్మం అధర్మం అన్నీ దేవుడే ఏర్పాటు చేశారండి. స్పష్టంగా వేదమే చెప్పింది. సయేవాత్మా బ్రహ్మ విజ్ఞానమయ మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ వాయుమయో ఆకాశమయ తేజోమయో అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ ధర్మమయో అధర్మమయ సర్వమయ తద్యదేతతు తద్యథాకారే యథాచారి ఇదం మయో అదోమయ తద్యథాకారే యథాచారీ తథా భవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపో భవతి ఇత్యుపనిషతు అని వేదం చెప్పిందమ్మా స్పష్టంగా. బ్రహ్మ సయేవాత్మ విజ్ఞానమయ, విజ్ఞానమయము అదే, అజ్ఞానమయము అదే, ధర్మమయము అదే, అధర్మమయము అదే, కోరికలు కలిగిందే అదే, కోరికలు కలిగి సంసారంలో మునిగిపోయిన బలహీనుడు అదే, కోరికలన్నీ జయించిన మహాయోగి సన్యాసి కూడా అదే. అన్నీ భగవంతుడు రూపాలే. అందుకే మహాభక్తుడు రామదాస్ ఏమన్నాడు? అంతా రామమయం జగమంతా రామమయం అన్నాడు. దుర్మార్గుడు కూడా రామమయుడే, గమనించండి. వాడిని మార్చే ప్రయత్నం చేయండి. ఎంతకీ మారడు రావణాసురుడు అనుకోండి, వేసేయడమే, రెండో మార్గం లేదు. ఇక్కడ ఉగ్రవాదుల్ని క్షమించకూడదు, వేసేయాలి. ఇక్కడ తిరిగి రామచంద్రమూర్తే ఉదాహరణ. ఆయన విశ్వామిత్రుడు వెనకాల వెళ్ళినప్పుడు ఏం చేశాడో గమనించాడు. 3 స్త్రీలను కలిశాడు. నో జెంటిల్మెన్ ఈజ్ దేర్. మగవాళ్ళు ఎవరిని, ప్రధానమైన వ్యక్తుల్ని కలవల. రామలక్ష్మణులు ఇద్దరు కలిసిన వాళ్ళు 3 స్త్రీలు. ఎవరు? తాటక, 2 అహల్య, 3 సీత. కానీ ఆశ్చర్యం రామచంద్రమూర్తి యొక్క లీల. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతను దండ వేసి స్వీకరించాడమ్మా. ఎంత తేడా, ఎంత తేడా! మన జీవితంలో మనం ఎలా ఉండాలో చెప్పాడు రాముడు. తాటకని సంహరించాడు. ఎందుకంటే తాటకంటే తమో గుణం, నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస. ఋషులు యజ్ఞం చేస్తుంటే మాంసం పట్టుకొచ్చి అందులో పారేసింది. ఊరుకుంటారండి అటువంటిప్పుడు? అంటే తీవ్రవాదులను వేసేయాలే. తీవ్రవాదులు నో డిస్కషన్. చర్చలు, పళ్ళాలు కుదరదండి అక్కడ. తుపాకీ పట్టుకుని వాడితో చర్చ చేయటండి, వేసి పారేక. ఎప్పుడూ తీవ్రవాదాన్ని క్షమించకూడదు. అందుకని ఇదంతా ఏం జరిగినా సరే భగవంతుని యొక్క లీల అనుకుని మన ప్రయత్నం మనం చేస్తే అందరికీ అన్ని గౌరవాలు దక్కుతాయి. ఇలా చేసి ప్రాణులకి ఈ కాంక్ష కలిగించాడు ఆయన. పేర్మిన్ జందగజేసి, ఈ కామవాంఛలు, క్రోధాలు, లోభాలు, మోహాలు అన్నీ కల్పిస్తున్నది దైవమే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన పాదాలే ఆశ్రయించాలి, గొడవ లేకుండా. నాయన నన్ను కాపాడు, నాయన నన్ను కాపాడు.
ప్రాణులను నిర్నిద్ర ప్రభావంబునన్ పేర్మిన్ చెందగజేసి యంత్రకు గతిన్ బిట్టూరకే త్రిప్పు నీ మర్మం వెవ్వరెరుంగలేరు నీ మర్మం ఎరుగంగలేరెవరు నీ మర్మం వెరుగంగలేరెవరు రామా భక్త మందారమా నీ మర్మం వెవ్వరెరుంగలేరిచట రామా భక్త మందారమా. అందుకని ఇలా యంత్రకు గతిన్ బిట్టూరకే త్రిప్పు. రంగుల రాట్నంలో చూడండి, ఎక్కడైనా ఉంటే గుర్రం బొమ్మ ఉంటుంది, ఏనుగు బొమ్మ ఉంటుంది, గాడిద బొమ్మ కూడా ఉంటుంది, పులి బొమ్మ, సింహం బొమ్మ అన్నీ ఉంటాయి. దాని మీద పిల్లల్ని ఎక్కిస్తారు. ఏదో దానికి ఇప్పుడైతే 10, 20 రూపాయలు, 30 రూపాయలు. పూర్వం మా చిన్నతనంలో అయితే రూపాయి కూడా ఉండేది కాదు. గిరగిర తిప్పేస్తాడు. అప్పుడు ఏనుగు బొమ్మ, సింహం బొమ్మ, పులి బొమ్మ అన్నీ గిరగిర తిరగడమే. తిరిగి వీడికి కూడా కళ్ళు తిరగడమే. సరిగ్గా ఆ రంగుల రాటం తిప్పేవాడెంతో ఈ జగత్తును మొత్తం నడిపించే రామచంద్రమూర్తి కూడా అంతేనమ్మా. యంత్రకు గతిన్ బిట్టూరకే ద్రిప్పు నీ మర్మం వెవ్వరెరుంగగలరు రామా భక్త మందారమా. ఇక్కడే మనం ఒక కీలకమైన విషయాన్ని తెలుసుకోవాలి. నిజంగా మన జీవితాలన్నీ దేవుడే నడిపిస్తాడా, లేదు మనదేదన్నా ఉందా? దేవుడే నడిపిస్తాడు అంటే మనం చేసిన పాపాలు ఘోరాలు కూడా దేవుడు చేసినట్టే, మనకి శిక్ష పడకూడదు, కానీ మనకే పడుతుంది. ఇక్కడ దేవుడు నడిపించడం పూర్తిగా మనలోనే ఉంది అంటే మనం అనుకున్నదల్లా అవ్వాలి. అవ్వడం లేదు, చూస్తూనే ఉన్నాం. మరి ఇందులో రహస్యం ఏమిటంటే మనల్ని ఆట బొమ్మల్ని చేసి నడిపించేది దేవుడే, సందేహం ఎలా. లోకవత్తు లీలా కైవల్యం వేదమే చెప్పింది. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం శంకరాచార్య చెప్పారు. మనల్ని పావుళ్ళు చేసి ఆడిస్తున్నది సీతారాములే, పార్వతీ పరమేశ్వరులే, లక్ష్మీనారాయణులే, అనుమానం వెళ్ళ. కానీ ఎలా ఆడిస్తారో తెలుసా? మీరు చదరంగం ఆట చూడండి, అర్థమవుతుంది. తెల్ల పావులు ఒకళ్ళ చేతిలో ఉంటాయి, నల్ల పావులు ఒకళ్ళ చేతిలో ఉంటాయి. కానీ ఆటకు కొన్ని నియమాలు ఉన్నాయా లేదా? ఏనుగు ఎప్పుడు ఇలా ముందుకు ఎడుతుంది, వెనక్కి వస్తుంది, అంతేగాని క్రాస్గా వెళ్ళదండి. అది ఏనుగు అడ్డంగా వెళ్ళదు, ఇలా ముందుకు ఎడుతుంది, వెనక్కి వస్తుంది, పక్కకి జరుగు. ఏనుక్కో నడకం. అలాగే శకటం ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు క్రాస్గానే పెడుతుంది, అడ్డంగా నిలువుగా వెళ్ళదు. అది గుర్రం ఉంది, 2 అడుగులు ముందుకేస్తుంది, 1 అడుగు పక్కకేస్తుంది, ఇంకోలా వెళ్ళదు. మంత్రి అడ్డంగానూ పెడతాడు, నిలువుగానూ పెడతాడు. మంత్రుడు అంటే అంతేనేమో నాకు తెలియదు, పెడుతూనే ఉంటాడు. అడ్డంగానూ సంపాదిస్తాడు, నిలువుగాను సంపాదిస్తాడు. అదే అంతేగా మంత్రి అడ్డంగానూ పెడతాడు, నిలువుగాను పెడతాడు. చదరంగం మాట అర్థమైతే మొత్తం రాజకీయం అర్థమైనట్టే. అడ్డం నిలువు మంత్రి, ఎందుకు నువ్వు ఎలాగైనా సంపాదించి పర్లేదు, మంత్రి పదవిలో ఉన్నావు కదా, ఊడిపోయికి చూద్దాం. కానీ ఆట ఆడేవాడు మంత్రిలాగే నడపాలి. శకటాన్ని క్రాస్గానే అడ్డంగానే నడిపించాలి, నిలువుగా నడుపుతానంటే కుదరదు. ఏనుగును నిలువుగా ముందుకి వెనక్కి నడపాలి, అడ్డంగా నడుపుతానంటే కుదరదు. గుర్రాన్ని 2 అడుగులు ముందుకేసి 1 అడుగు పక్కకి వేయాలి, 3 అడుగులు వేస్తానంటే కుదరదు. బంటు ఉంటాడు, 8 మంది బంట్లు అటు ఇటు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు 1 అడుగే ముందుకేస్తారు, వేసేటప్పుడు 1 అడుగు ముందుకేస్తారు. బంటు ఎవరినైనా చంపాలంటే క్రాస్గా పెడతాడు, ఆ బంటుని అలాగే నడపాలి. ఆట ఆడేవాడు చాతుర్యం కొద్దీ ఆడినప్పటికీ ఆట నియమాల ప్రకారం, ఆటలో ఉన్న పావుల లెక్క ప్రకారం నడపాలి కదా. అలాగే రామచంద్రమూర్తి మన జీవితాలను మన కర్మఫలం ప్రకారం నడుపుతాడు, మన కర్మఫలం ప్రకారం నడుపుతాడు. అంతే. ఇప్పుడు మన చేతిలో ఉందా లేదా? అనుమానం ఏముంది ఇక్కడ? నువ్వు మంచి చేసుకుంటే మంచి వస్తుంది, చెడ్డ చేసుకుంటే చెడ్డ. దానికి రాముడు ఏం చేస్తాడు? రాముడు నా ముఖాన్ని ఇలా రాయడమ్మా. రాముడికి ముఖాల మీద రాసి అలవాట్లేదు, అసలు రాయి, నువ్వే రాసుకున్నావు. మన బతుకు మనం పాడు చేసేసుకుని దేవుళ్ళు అంటే ఎలాగండి? తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో శాస్త్రాలు చెబుతున్నాయి, గ్రంథాలు చెబుతున్నాయి, ఉపాధ్యాయులు చెబుతున్నారు, గురువులు చెబుతున్నారు. ఇవన్నీ పక్కనట్టేసి మన ఇష్టం వచ్చినప్పుడు సంచరించి మన జీవితం పాడైపోయిన తర్వాత ఎవరినో నిందిస్తే ఎవడు ఊరుకుంటాడు? అందుకే స్పష్టంగా చెబుతోంది వేదం, రాముడు భగవంతుడు నడుపుతున్నమాట నిజమే, కానీ నీ కర్మ ప్రకారమే నడుపుతున్నాడు. ఇక్కడ ఆయనకేమో సొంతమే లేదు, ఇక్కడ ఆయనకి నడపాలని లేదు. అంచేతన మనకి పూర్తిగా స్వేచ్ఛ ఉంది. ఎంత స్వేచ్ఛ ఉంది? పరమంత్ర విభేదిని పాశహస్త విభేదిని లలితా సహస్రంలో చెబుతారు కదా. పశుపాశ విమోచని, పశువుల్ని కట్టిన పాశాలు అమ్మవారు విమోచనం చేస్తుంది. పశుపాశ విమోచని. ఒక పశువుని ఎవరైనా ఎలా కడతారండి? ముందు కట్టుకొయ్య ఉంటుంది కదా మధ్యలో, అక్కడ దానికి ఒక దూడని కట్టారండి. దూడ కానీ ఎలా కడతారు? దూడని ఈ గుంజకి బిగించి కట్టరని చచ్చిపోతుంది. కాస్త పొడుగ్గా ఉంటుందండి, తాడు ఉంటుంది కదా, దానికి కొంచెం ఉంటుంది, అక్కడ వరకే ఉంటుంది. ఎందుకు? ఆ యజమాని ఉద్దేశం ఏమిటి?
ఆ తాడు ఎంత పొడుగుందో అంతవరకు గుండ్రంగా తిరగచ్చు, స్వేచ్ఛ ఉంది అక్కడ. అది దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఈ దూడను కనుక ఏ కట్టు కట్టకుండా వదిలేస్తే ఇది బయటికి వెళ్ళి మనకి ఆఫీసులో ఉద్యోగుల్లాగా అడ్డమైన గడ్డి వేసేస్తుందండి. ₹1,00,000 జీతం ఉన్నా సరే వీళ్ళ లంచాలు తీసుకోవడం మానట్లేదు. ముఖ్యమంత్రులు మంత్రులు హెచ్చరించాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని అనుకోవడం ఎందుకండి, మనమే చూసుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం. ఎంత డబ్బు ఉన్నా సరే ఇన్ని అవసరమా? మెట్రోపాలిటన్ దాంట్లో అనుమతులు ఇచ్చేవాడి దగ్గర 300 కోట్ల అవినీతి బయటపడుతుంది. ఆ కర్మ కాకపోతే ఏమంటారండి దీన్ని? ఒక్క మనిషికి 300 కోట్లు అవసరమా? ఇంత డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఎవరైనా పడుకోగానే నిద్ర పడుతుందా అండి? తినగానే అన్నం అరుగుతోందా? మనం మంచివాళ్ళమా కాదా అనడానికి ఒకటే లెక్కమ్మా. తిన్న అన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకోగానే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి. వాడే రామచంద్రమూర్తి, వాడే ధర్మాత్ముడు. నువ్వు పడుకోగానే వెంటనే గుర్రు పెట్టాలి, పక్క వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా. అంతే. అంటే నువ్వు సుఖంగా ఉన్నావు, నీకు ఏ చింత లేదు కాబట్టి గుర్రు పెట్టించావు. చింత ఉందనుకో గోకుంటూ కూర్చుంటాడు వీడు, పడుకోడు, పక్కన పడుకోనివాడు. ఎందుకంటే సంపాదించిన డబ్బు ఎక్కడ దాచాలి, ఎక్కడ దాచాలి, ఎక్కడ దాచాలి, దీనికే గుండెపోటు వస్తుంది, పోతాడు. అది అవసరం లేదనుకో పడుకుంటాడు సుఖంగాను. తిన్న అన్నం అరగదు. ఎందుకని తినేటప్పుడు కూడా మన దృష్టి తిండి మీద లేదుగా. తిన్న అన్నం అరగాలంటే మనం తింటూ మాట్లాడకూడదండి ఊరికే. తింటూ కూడా ఫోనే అధవసంత. అక్కడ కూడా ఫోన్ మాట్లాడాలా? బండి నడుపుతూ ఉంటాడు, ఇటు ఇలా పెట్టుకుంటాడు ఫోను. ఏదో వంకర అవయవాల పక్షవాతం వచ్చిన ఇలా పెట్టుకుంటాడు. బండి అవసరం, బండి దగ్గర అవసరమా? ట్రాఫిక్ సిగ్నల్ ఉంటే ఫోన్ మాట్లాడుతున్నారండి, చచ్చి ప్రమాదాలు జరిగాయంటే జరగవా? ఆ కాసేపు ఫోన్ కట్టేయచ్చు కదా, ఇంటికి వచ్చాక చూసుకోవచ్చు కదా. ఈ ఫోన్ లేకుండా మనం ఎప్పుడు బతకలేదు అసలు. తినేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదండి. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడకూడదు. ఏదో అత్యవసరమైన పెద్దగా నవ్వడం, కక్కడం ఇవన్నీ చేయకూడదని పక్క వాళ్ళు తినలేరు. ఇక్కడ ఆ పదార్థాలు నిండా ఎంగిలి తుంపర్లు పడతాయి. ఎలా తింటారండి? తింటూ ఎప్పుడూ నవ్వకూడదు, ఏడవకూడదు, పెద్దగా గట్టిగా అరవకూడదు, అనకూడదు. ఇక్కడ వీలైనంత మౌనంగా ప్రశాంతంగా భోజనం చేస్తే ఖచ్చితంగా అన్నం 2 గంటల్లో అరిగిపోతుంది, అనుమానం వెళ్ళ. ఆ పదార్థం మీదే దృష్టి ఉండాలి. కాస్త బాగుంటే వెంటనే మెచ్చుకుంటే ఇంట్లో వాళ్ళు సంతోషిస్తారు, ఇంకాస్త చేస్తారు, గొడవలేదు. ఊరు రోజల్లా తింటాడు, జీవితం అంతా ఎప్పుడు మెచ్చుకోడు, అధమోహం వేసి కూర్చుంటాడు. ఇక్కడ వాళ్ళకి ఒళ్ళు మడిపోతుంది. ఇంత బాగా చేసాం, మెచ్చుకోరు. ఏం పోయింది మెచ్చుకుంటే ఇంకాస్త పెడతారు కదా. రోజు మెచ్చుకోవాలంటే రోజు తింటున్నావుగా, రోజు మెచ్చుకోవాలంతే లెక్క. కాస్త మంచి చీర కట్టుకుని భార్య కనపడింది అంటే వెంటనే అంటారు. చీర బాగుందా అనరు, అదొక లాంగ్వేజ్. ఇది చీర బాగుందా అనరు, పక్కన నిలబడి అంటారు. అంటే గొంతులో కెచ్చకెచ్చ విక్స్ వ్యాపారం వాడు అనకూడదు ఇక్కడ. అది కాదు మొగుడా, నీకు అర్థమే చావలేదు ఆవిడ భాష. చీర బాగుందా అని అర్థం. అక్కడ ఎంత బాగుందని చెప్పాలి. చెప్పకుండా ఏమిటో కెసకెసమంటే నాకేం అర్థం అవుతుందో అర్థం అవ్వాలి. మరి దాంపత్యం ఎందుకు పని లేక అన్నీ చెప్తారు ఏంటిలాగా. ఆ మాత్రం ఆశిస్తారు. ఆ చీర కట్టినా కూడా బాగుందని అనకపోతే ఎందుకీ మొగుడు పని లేకంటారు. వాళ్ళ పుట్టినరోజు మనమే గుర్తుపెట్టుకుని తగిన కానుక పట్టుకెళ్ళిస్తే సుఖంగా ఉంటుంది సంసారం. మనమే గుర్తుపెట్టుకోవాలి. అసలు భార్య పుట్టినరోజు గుర్తు లేకపోతే 7 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారట. మన పత్రికలో చదివి భలే దేశం రానుకున్నది. భార్య పుట్టినరోజు మర్చిపోతే భార్య కేసు ఎడుతుంది, 7 ఏళ్ళు జైలు శిక్ష. పుట్టినరోజు మర్చిపోయినది దెబ్బకి వీడికి పోయిన రోజు రావాలి, ఇంకా పుట్టినరోజు కాదు. ఇంకా ఎందుకు ఉన్నాయండి ఆ దేశాల్లో ఈ శిక్షలు? వాళ్ళు అక్కడ ప్రధానంగా భావించారు దాన్ని. వాళ్ళ గొడవ వాళ్ళదే. మనకు అంత లేకపోవచ్చు, పెట్టుకోవాలి కదా. అదే కదా అనుబంధాలంటే. మనమే గుర్తు చేసి ఏదో మంచి కానుకిస్తే సంతోషిస్తారు. ఏముంది దీనికి? ఊళ్ళో వాళ్ళు ఎవరికో ఇస్తాను, తెలియని వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి ఏమైంది? ఈ అనుబంధాలు ఎప్పుడూ నిలబడాలి. అంతే. అక్కడ దీన్ని లీలగా భావించాలి. భగవంతుడు ఆడుకుంటున్న మాట నిజమే, మన జీవితాలతో మనల్ని ఆడిస్తున్న మాట కూడా నిజమే. కానీ ఆయనంతటా ఆయన ఏం ఆడుకోవట్లా, మన కర్మఫలాలను బట్టి ఆడుకుంటున్నాడు ఖచ్చితంగా. అందుకని భగవల్లీలా కథనాలని వర్ణించడమే నీ మర్మం ఎవరు ఎరుంగుగా లేరు. కాబట్టి మనం ఏం చేయాలంటున్నాడు కూచుమంచి జగ్గవి. వందిన్ బోలి భవత్ కథా కథన, వందిన్ బోలి భవత్ కథా కథన లావణ్యం గునందేలుచున్.
చందం బందియు కొందలంబుడిగి చందం బందియు కొందలంబుడిగి నిత్సల్లచ్చి హెచ్చంగా ఆ చందం బందియు కొందలంబుడిగి నిత్సల్లచ్చి హెచ్చంగా నీ వందుందుం జనకుండ ఎల్లప్పుడు నాయందుండి మీ దైవమా నీ వందుందుం జనకుండ ఎల్లప్పుడు నాయందుండు మీ దైవం మంద ప్రక్రియమాని పూనికను రామా భక్తమందారమా వందిన్ బోలె భవత్ కథా కథన లావణ్యంబునందేలుచున్. ఎప్పుడూ భగవత్ కథలు చెప్పుకోవాలి. రోజుకు 1 గంట రామాయణం కోసం, భారతం కోసం, భాగవతం కోసం కేటాయించండి. ఇన్ని వేల మంది మళ్ళీ దొరకడం కష్టం కాబట్టి చెబుతున్నాను నేను. 1 గంట ఇంట్లో ఎవరు వినకపోయినా సరే మీరు చదువుకుంటూ కూర్చోండి, పైకి చదవండి. వచనంలో వస్తున్నాయమ్మా ఇవాళ అదృష్టవంతులు. మా చిన్నప్పుడు మాకు చదువుదామంటే పుస్తకాలు దొరికేవి కాదు. సత్యం పండితుల కాళ్ళ దగ్గర కూర్చొని నోట్సులు రాసుకొని లేవు అప్పుడు. ఇప్పుడు అన్నీ అచ్చయ్యాయి. హిందూ ధర్మానికి ఒక 10-15 ఏళ్లుగా బ్రహ్మాండమైన ప్రాధాన్యం పెరిగిందండి, అనుమానం వల్ల. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు అన్ని మూల గ్రంథాలు, వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, వ్యాస భాగవతం అన్ని శుభ్రంగా తెలుగులో తాత్పర్యాలతో వేశారమ్మా. మనం ఏం చేస్తామంటే కొనేసి 3000 కదా భారతం మొత్తం 1700 శ్లోకాలు, 7 సంపుటాలు, 3000 కొంటామండి. అందులో తేడా ఉండదు. పసుబొట్టెట్టేసి అక్కడ పెట్టేస్తాం, నమశివాయ. నేను కొనేసాక దేనికి కొన్నావు పని లేక చదవాలి కదా, చదవని దానికి కొండం ఎందుకు? గీతా ప్రెస్ వాళ్ళు వేసిన పసుబొట్టెట్టనక చదవడానికే. గ్రంథం చదవాలి, అదే చెబుతున్నాడు ఇక్కడ. భవత్ కథాకథన లావణ్యం భవత్ కథాకథనములు వర్ణింతును. రామకథని వర్ణించాలి, పాండవుల కథని వర్ణించుకోవాలి, శ్రీకృష్ణ లీలా కథనాలు వర్ణించాలి. మనం చదువుకుంటుంటే పిల్లల దగ్గరికి వస్తారు, అందులో మంచి అందమైన పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలు పైకి చదువుతూ ఉంటే ఉద్ధత రిపు విద్ధతపన పద్ధతి కిర్భద్ధతి కరిభవన దవన పటదంబుధి సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యతి భమద శృతికిన్ అన్నారనుకోండి, వెంటనే చిన్నపిల్లలు దద్ద అన్నావు ఏంటని అడుగుతారు. ఇక్కడ వాళ్ళకి అది కావాలి. ఉద్ధతరిపి విద్ధతపన పద్ధతి కరిభవన దవన పటదంబుధి సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యదిభమద శృతికిన్ అని తండ్రి గట్టిగా చదివాడు అనుకోండి, మనవాళ్ళు అందరూ దగ్గరికి వచ్చేసి తాత నాకు నేర్పవ, తాత నాకు దద్ద అన్నవ ఏదో అంటారు. ఇక్కడ వాడికి ఆ దద్ద అర్థమైంది, నేర్పడమే. తర్వాత దాని అర్థం చెబుతాం. మొత్తం వ్యక్తిత్వ వికాసం అంతా ఈ పద్యంలో ఉంది. దాని అర్థం తెలియాలిగా, చదవాలిగా. అందుకని భగవత్ కథనాలు, పురాణాలు, కావ్యాలు పెద్దలు ఇంట్లో చదవడం ద్వారా పిల్లలు మారతారండి. వీళ్ళు ఎవ్వరూ చదవట్లేదు కాబట్టి వాళ్ళు ఫోన్ అట్టు కూర్చున్నారండి. అక్కడి నుంచి వాడు ఫోన్ లాక్కోలేక అదొక ఇబ్బంది. ఈవేళ పత్రికలో వార్తలు మీరు చూస్తుంటారు, అప్పుడే 17 దేశాల్లో మొత్తం పిల్లలకి 16 ఏళ్ల లోపు వాళ్ళకి ఫోన్ నిషేధం చేశారండి, వాడడానికి వీల్లేదని. అంత ప్రమాదకరంగా తయారైంది. భారతదేశంలో కూడా అసలు 16 ఏళ్ల లోపు వాడి చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉంచేయాలండి, లేకపోతే ఎవడో బాగుపడ్డాడు. ఇక్కడ భగవత్ కథలు వర్ణించుకోవడం మానేసాం, చదవడం మానేసాం, గ్రంథ పఠనం లేదు, ఇక్కడ భక్తి లేదు. ఏదో పూజ జరుగుతుందంటే వెళ్ళడం, తోసుకొని కొట్టేసుకోవడం అక్కడ. అందుకే నేనేమంటున్నాను, నేను నీ కథలను వర్ణిస్తున్నానయ్యా, నువ్వు నా యందు దయది చందంబందగ కొందలంబుడిగి, నా కష్టాలు పోగొట్టవలసిన బాధ్యత నీదే కదా రామచంద్రమూర్తి. నా మనస్సు నీ మీద నిలబడాలంటే బాధలు కష్టాలు ఉంటే ఉండదు కదండి ఎక్కడ, అందుకని నిలబెట్టు. అంతేకాదు నిత్సల్లచ్చి హెచ్చంగా భగవత్ ప్రార్థన ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ సిరి సంపదలకి లోటు ఉండవండి. గమనింతురుగాక. దరిద్రం పట్టదు, అప్పులు పెరగవు, పిల్లలు కూడా సత్ప్రవర్తనతో ఉంటారు. తండ్రి అన్నవాడు ముందు 5:30కి లేచి 6:30కి దేవుడి దగ్గర కూర్చోవాలి. నేను తల్లులు చెప్పట్లా, తండ్రికి చెబుతున్నాను ఈ బాధ్యత. తండ్రి అన్నవాడు ముందు వీధిలోకి వెళ్ళడం మానేసి, లేవగానే పేపర్ పట్టుకోవడం మానేసి, ఫోన్ మాట్లాడడం మానేసి 5:30కి లేచి స్నానం చేసి 6:30కి దేవుడి దగ్గర కూర్చోవాలండి. కనీసం గంట సేపు జపమే చేస్తావో, ధ్యానమే చేస్తావో, ఏదో ఒకటి చేయి, అక్కడే కూర్చో. 7:30 బయటికి రాక. దెబ్బకి ఇంట్లో పిల్లలు మారిపోతారండి. వెంటనే నాన్నగారు అక్కడ కూర్చున్నారు, మన నుంచి వాడు కూర్చున్నాడు వచ్చక్కడ. కనీసం వాడు అటు ఇటు వెళుతూనైనా తండ్రి పైకి ఏదో పద్యాలు అవి చదువుతూ ఉంటే గౌరవం ఏర్పడుతుంది. ముందు నాన్న అండు, నాన్నగారు అంటాడు. ఆ గౌరవం ఇంట్లో ఉంటే తప్పులు ఎందుకు జరుగుతాయండి?
అప్పుడు లక్ష్మీదేవి కూడా ఉంటుందండి. భర్త భార్య పిల్లలు అనుకూలంగా ఉన్నాక ఉన్నదాంట్లో సర్దుకున్న తర్వాత లక్ష్మీదేవి ఎందుకు ఉండదండి? సంతృప్తి ఎక్కడ ఉంటే సంపద అక్కడ ఉంటుంది. గమనించండి, సంతృప్తి ఎక్కడ ఉందో సంపద అక్కడ ఉంటుంది. ఇళ్ళకి ముగ్గులేసి 16 దీపాలు పెట్టగానే లక్ష్మీదేవి ఉంటుందని అనుకోద్దామా. సంతృప్తి ఎక్కడ ఉందో సంపద అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. నిత్సల్లచ్చి హెచ్చంగా అంటే సంపదలు పెరిగే విధంగా. నీ అందందున్ జనబోక ఎల్లప్పుడు నా యందుండి మీ దైవమా. ఇంకెక్కడికి వెళ్లకుండా నా మనస్సులో ఉండవయ్యా. మంద ప్రక్రియమాని పూనికను రామా భక్త మందారమా. మంద ప్రక్రియ నెమ్మదిగా కాకుండా వేగమే నన్ను కాపాడడానికి రావయ్యా అంటున్నాడు. ఎందుకు? నేనీ వంటును నీవే నాదొరవు ఇదే నిక్కంబటం సున్మదిన్. నేనీ వంటును నీవెనాదొరవు ఇదే నిక్కంబటం సున్మదిన్. నానాభంగుల నిన్ను గొల్చి తిని ఎన్నాళ్ళయ్యే జీతంబు కాసైనన్నేటి గొసంగలేదే. జీతంబు కాసైనన్నేటి గొసంగవయ్యే. బళి ఆహా లెస్స బాగయ్యగా. బళి ఆహా లెస్స బాగయ్యగా. బళి ఆహా లెస్స బాగయ్యగా. మౌనీంద్రాశయ పద్మషక్షరణ రామా భక్త మందారమా. స్పష్టంగా దేవుణ్ణి లాక్కొస్తున్నాడని కిందికి. భక్తితో మనం దైవాన్ని కిందికి దించచ్చు, మన హృదయంలోనే ఉండేలా చేసుకోవచ్చు. భక్తిని మించిన సాధనం లేదు. లలితా సహస్రంలో చెబుతారు, భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యా భయాపహా. భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ. భక్తి మన భయాలన్నిటినీ పోగొడుతుంది. మీకు ఆందోళన కలిగితే, భయం వేస్తే ఎవ్వడికి చెప్పొద్దు, ఫోన్ చేయొద్దు, పూజా మందిరంలోకి వెళ్ళిపోండి, అమ్మవారి కాళ్ళ మీద పడిపోండి. అమ్మా నాకు భయం అవుతుంది, నువ్వు కాపాడమనండి. అమ్మా గంటలో మీ భయం తొలగిపోతుంది. అమ్మవారి మీద అత్యంత విశ్వాసంతో చెబుతున్నాను నేను. మీ సమ్మక్క సారలమ్మలనే జగదేక మాతగా అర్చన చేయండి అమ్మా, అర్చన చేయండి. తప్పకుండా వెళ్ళి చూడండి. బంగారం బంగారం అంటారు. ఎంత గొప్ప భాష అండి తెలంగాణ భాష. బెల్లాన్ని బంగారం అంటారు. విచిత్రంగా మా పని మనిషి భర్త ఇద్దరూ మొన్న ఎప్పుడో దసరాలకు వచ్చి మా చేతిలో జమ్మాకులు పెట్టి బంగారం తెచ్చామన్నారు. జమ్మాకుల్ని బంగారంగా భావించడం యావత్ ప్రపంచంలో తెలంగాణలో మాత్రమే ఉంది. తెలంగాణలో మాత్రం. అంటే వారి స్థాయికి అది బంగారం. వారి స్థాయికి అది బంగారం ఉండి జమ్మాకులు మా చేతిలో పెట్టారు. బంగారం తెచ్చామంటే మాకు మొత్తం హైదరాబాద్ వచ్చిన కొత్తలో అర్థం కాల. ఆకులు తెచ్చారు బంగారం అంటారేంటి? ఓ ఇక్కడ భాష ఇదేమో అన్నమాట అని మేమేదో 500 1000 వాళ్ళ చేతిలో పట్టుక నువ్వు బంగారం అయ్యా దొర అన్నారమ్మా. ఇంకేం కావాలమ్మా, ఇంకేం కావాలి? ఆ ఆకుల్ని బంగారంగా భావిస్తున్నారే పేద వర్గాలు, వారిని ఆదర్శంగా తీసుకోవాలి మనం. మన బంగారాన్ని కూడా ఆకుల కింద బారేస్తున్నాం. అక్కడ ఎంత ఉన్నా సరిపోవట్లేదు. ఇక్కడ 10 కేజీలు బంగారం ఉన్నా సరే 10 రావాకులు ఉన్నట్టు కూడా ఇంకా సంపాదిస్తున్నాడు. వాళ్లే నయం. పేదవాడు ఎప్పుడు రుచికరమైన ఆహారం తింటాట. ఎందుకో తెలుసా? వ్యాసభారతంలో చెబుతాడు వ్యాసుడు. పేదవాడు ఎప్పుడు రుచికరమైన ఆహారం తింటాట. ఎందుకని? ఆకలి బాగా వేస్తుంది పాపం. ఆకలి రుచి ఎరగదండి. ఆకలితో తింటే ఏదన్నా బాగానే ఉంటుంది. అందుకని పేదవాడు సంపన్నుడు కంటే అదృష్టవంతుడు ఎప్పుడూ రుచికరమైన ఆహారం తింటాడు అన్నాడు. ఎందుకంటే ఆయన ఆకలి కారణంగా ప్రతిదీ రుచిగానే ఉంటుంది. ఈ సంపన్నుడికి ఆకలి లేదు, అందుకని అరగదు కూడా. ఇక్కడ ఏది రుచిగా ఉండదు. మసాలా బారాయి అంటాడు. తర్వాత వీడిని ఆసుపత్రిలో బారేయాలి పట్టుకెళ్ళి. ఇక్కడ మసాలా బారేస్తే అక్కడ ఆసుపత్రిలోనే బారేయడం. ఇంకా ఎందుకంటే రుచి లేక మసాలా అంటాడు. వీళ్ళు పట్టుకెళ్ళి ఆసుపత్రిలో బారేయాలి. పేదరికాన్ని ఎప్పుడు శపించవలసిన అవసరం లేదండి. కొన్ని వరాలు ఉన్నాయి అందులో. సంపన్నుడికి లేని సౌఖ్యాలు ఉన్నాయి. వ్యాసుడే చెబుతాడు భారతంలో. అందుకని మనం గ్రహించవలసింది ఏమిటంటే, నేను ఈ వంటను భగవంతుడి ముందు ఎప్పుడు నేను నీకు బంటుని, నీవే నా దొరవు ఇదే నిక్కంబటం సున్మతిన్ నానాభంగుల నిన్ను గొల్చి తిని. ఇదే ఉద్దేశంతో ఎన్ని రకాలుగా నిన్ను సేవించానయ్యా. అందుకని ఆక్షేపణ చేస్తున్నాడు. ఏ దొరనైనా సేవించుంటే ఇంత జీతం ఇచ్చేవాడు. రామచంద్రమూర్తి నిన్ను సేవించి నాకు ఉపయోగం ఏమిటి ఇక్కడ అని ఆక్షేపిస్తున్నాడు వ్యంగ్యంగా. రామదాసు ఆక్షేపించినట్టే.
భక్తుడు ఏమన్నా భగవంతుడు పడతాడు ప్రేమ కారణంగా. అందుకని ఇంతకాలం బట్టి నీ మీద పద్యాలు రాశా, నాకు ఏమి ఇచ్చేవి ఇక్కడ నువ్వు అంటే ఎవరి చేత ఏమి ఇప్పించో. పాపం ఈ జగ్గక వెండి చివరి వయస్సులో చాలా దారిద్ర్యం అనుభవించాడు, తినడానికి కూడా తిండి లేదు, కష్టపడ్డాడు, కుటుంబ పోషణ కష్టమైంది, నమ్ముకున్నది రామచంద్రమూర్తులు. అందుకని ఆయన్నే అంటాడు, నిన్ను నమ్ముకున్నది నాకేం మిగిలింది, నువ్వు 14 ఏళ్ళు వనవాసం, నాకు జీవితం అంతా వనవాసం అయింది ఇక్కడ అని రాముడినే అంటున్నాడు. ఆయన నువ్వు సంపదలు ఇవ్వకపోతే దేనికి ఇక్కడ నేను నమ్ముకున్న ఉపయోగం ఏంటి, ఇంకో దైవాన్ని నమ్ముకున్నా బాగుండేదేమో అని అంటున్నాడు. ఆ భావన కూడా దేవుడి మీదే. మనం కోప్పడినా అనవలసింది కూడా దేవుడినే, పర్వాలేదు, కోప్పడినా పర్వాలా, దేవుడితోనే మాట్లాడాలి, దేవుడు సంతోషిస్తాడు. ఏం చేసినా నాతోనే, వీడికి సంతోషం కలిగినా నేనే, బాధ కలిగినా నేనే, కోపం వచ్చినా నేనే అంటే అంతా రామమయం, జగమంతా రామమయం, మనసంతా రామమయం. కోపం వచ్చి తిట్టాలనిపిస్తే దేవుణ్ణే తిట్టాలి, ఏం పర్వాలేదు. శుభ్రంగా పూజా మందిరంలోకి వెళ్ళి ఇంతకాలం బట్టి పూజలు చేసాం, ఏం చేసేవయ్యా ఇక్కడ, పచ్చికాయ పగిలిపోయింది, ఇక్కడ ప్రమాదంలో గర్భశోకం వచ్చిందని దేవుణ్ణి అడగాలి. కాపాడాల్సిన పూజ ఉంది కదా, మరి అందుకే అడుగుతున్నాడు ఇక్కడ. ఇంతకాలం బట్టి నీ సేవ చేశాను, జీతంబు కాసైన నేటి గొసంగలేదా, ₹1 జీతం ఇవ్వలేదు నువ్వు, నేటి కాసైన నేటి కొసంగలేద బళి ఆఖా లెస్స బాగాయగా. చాలా బాగుంది 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 అని వ్యంగ్యంగా అంటావు కదా, అందుకే బళి ఆహా బాగు లెస్స లెస్స బాగాయగా. మౌనీంద్రాశయ హృత్పద్మ షట్చరణ, మౌనీంద్రుల హృదయాలనే పద్మంలో తుమ్మెదలాగా సంచరిస్తూ ఉంటావయ్యా. చిన్నీరేజ మకార మత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అన్నట్టే చెప్పాడండి. అలాగా రాముణ్ణి అవసరమైతే భగవంతుడు మనం నిలదీయచ్చు, చిత్తశుద్ధి ఉంటే. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, సంపదలు కోల్పోయినా పర్వాలా, సౌఖ్యాలు కోల్పోయినా పర్వాలా, చిత్తశుద్ధిగా భగవంతుడు ముందు నిలబడి ప్రార్థన చేసే అవకాశాన్ని కోల్పోకూడదండి. అది ముఖ్యం, అది ముఖ్యం. అంటే మనం తప్పు చేయొద్దు, మనం పాపం చేయొద్దు, అప్పుడే దేవుడు ముందు నిలబడగలం. మనమేం తప్పు చేశాక ఎలా నిలబడతామండి? నేనే తప్పు చేయలేదు కదా, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నేనే పాపం చేయలేదు కదా, నాకు ఈ ఫలం ఎందుకు వచ్చింది చెప్పు, నేనేం చేశానో చెప్పు. ఎక్కడో పూర్వజన్మలో జరిగితే నాకేం సంబంధం, నాకు తెలుసా, నిన్ను నమ్ముకున్నాను, నువ్వు కాపాడాలి కదా. అందుకే చివరి పద్యంలో అంటాడు, నేను నే దైవముగా భజించుటకు నే నిత్యంబుగా వించు సజ్జనతా కర్ణరసాయన ప్రకట భాస్వత్స్తోత్రముల్ సాక్షి. నిను నే దైవముగా భజించుటకు నే నిత్యంబుగా వించు సజ్జనతా కర్ణరసాయన ప్రకట భాస్వత్స్తోత్రముల్ సాక్షి. నీవనుకంపన్నను బ్రోచుచుండుటకు నా ఐశ్వర్యమే సాక్షి. నీవనుకంపన్నను బ్రోచుచుండుటకు నా ఐశ్వర్యమే సాక్షి. నీ మనసు నా మనసు నెరుంగునిది రామా భక్తమందారమా, రామా భక్తమందారమా. నిన్ను నేను ఎప్పుడూ సేవించాను అనడానికి సాక్ష్యం ఏమిటంటే, నే నిత్యంబుగా వించు సజ్జనతా కర్ణ రసాయన ప్రకట భాస్వత్ స్తోత్రముల సాక్షి. నేను ఈ శతకం రాశాను, ఎంతోమంది చెప్పారు. గరికపాటి నరసింహరావు అనేవాడు 2024 ఫిబ్రవరి 24వ తేదీని ఇక్కడ ఇందూరులో కూడా చెబుతాడు. ఖచ్చితంగా ఆయన రాకపోతే నేనేం చెబుతానండి అని జగ్గ కవి రాముడితో అంటాడు. నేను ఇవి రాశాను కదా, అందరూ చెబుతున్నారు కదా, నేను నిన్ను సేవించాను అనడానికి ఈ స్తోత్రం సాక్షి, ఈ ప్రవచనం సాక్షి. నీవు అనుకంపం నను బ్రోచుచుండుటకు నా ఐశ్వర్యమే సాక్షి. మరి నేను నీ మీద ఇన్ని పద్యాలు చెప్పాను కదా, నన్ను నువ్వు అనుగ్రహించావా? అనుగ్రహిస్తే నేనింత పేదరికంలో ఉంటానా అని భగవంతుని అడిగాడమ్మా. ఆత్మాభిమానం కలిగిన జగ్గ కవి ఊళ్ళో ఎవడ ముందు చేయి చాపలేదు, ఊళ్ళో ఎవడ ముందు చేయి చాపల. మనకి డబ్బు అవసరమేనా, పూజా మందిరంలోకి వెళ్ళి లక్ష్మీదేవిని అడగాలండి, ఊళ్ళో ఎవరి దగ్గర చేయి చాపొద్దండి. ఆత్మాభిమానం అంటే అది, ఆత్మాభిమానం అంటే డబ్బే అవసరమైంది, ఇబ్బందుల్లో ఉన్నాం. పూజా మందిరంలోకి వెళ్ళండి, అక్కడ విగ్రహాలు కాదండి, విష్ణువు ఉన్నాడు, సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు అక్కడ. మనం నమ్మాలి. అమ్మా ఇదిగో నీ ముందు చేయి చేస్తున్నాను, కనకధారాస్తవం శంకరాచార్య స్వామి రచించింది చదువుకుని పేదవాడిలాగే ఇలా చేతులు పెట్టి అర్జిస్తే నెల తిరగకుండా మీలో సంపదలు నిండిపోతాయమ్మా, మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి, లక్ష్మీ కటాక్షానికి లోటు ఉండదు. మన నమ్మకం అంతే తేడా. ఎందుకు ఊళ్ళోకి వెళ్ళి వాడిని వీడిని అడగాలి? రేపు పొద్దున్న ఎవరైనా 100 రూపాయలు అడిగామంటే 100 పనులు చేయించుకుంటాడు మన చేత ఈ పేరు మీద. ఎందుకు రుణపడాలి? ఎవరికైనా 100 పనులు చేయించుకుంటాడు. ఇక మనకి ఇష్టం లేకపోయినా చెయ్యాలి. ఇక్కడ
ఒక్క ఉపకారం చేసిన పాపానికి కర్ణుడు, దుర్యోధనుడిని ఆశ్రయించిన పాపానికి కర్ణుడు జీవితం అంతా నాశనం అయిపోయింది. గమనించిన కర్ణుడు చాలా మంచివాడండి. కేవలం దుర్యోధనుడి వల్ల చెడ్డాడు. ఏమిటి దుర్యోధనుడు ఈయనకి చేసిన ఉపకారం? ఏదో కులం పేరు మీద నువ్వు పనికిరాబాయి అంటే ఆయన వచ్చి రాజ్యం ఇచ్చాడు అంతే. ఇక దానికి మొత్తం అంకితభావం నాశనం అయిపోయాడు జీవితంలో. ఒక దుర్మార్గుడికి అంత అంకితం కావాలండి మనం? సన్మార్గుడు కావాలి. కానీ స్నేహం చేసాం అర్థం ఎవరితో చేశావు? ఇజ్ ఇట్ బ్యాడ్ ఆర్